ఆమేన్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పరిశుద్ధ పునరుత్థాన దినాన మనమందరము దైవ సాన్నిధ్యానికి రాగలగటం దేవుని కృప. ప్రళయ భీకరముగు వర్షములు ముంచెత్తుతున్న వేళలో కూడా సకలాటంకములను తోసిరాజని దేవుని సన్నిధికి రాగలగటం నిజంగా దేవుని కృప. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలారా, అయినను కొంతమంది బిడ్డలు ఈ దినం రాలేని పరిస్థితి, వారి కోసం ప్రార్థనలు చేద్దాం. వర్షాలు లేవని, వ్యవసాయం ప్రమాదములో పడుతుందని ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయగా వర్షములు ఎక్కువై వరదల వలన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం అందుతున్నందున వరద ప్రభావిత ప్రాంతముల ప్రజల క్షేమం కొరకైనా మనము తప్పనిసరిగా ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. బిడ్డలారా, కాలాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ఆరోగ్యాలు తగ్గుతున్నాయి, కొత్త రోగాలు వచ్చి పడుతున్నాయి. లోకమంతా మారిపోతున్నటువంటి ఈ వేళ మారని దేవుని సుస్థిరమైన వాక్యం ఒక్కటే మనకు ఆధారం. ఎక్కువగా వాక్యాన్ని చదివి, ధ్యానించి, జీర్ణం చేసుకొని, వాక్యాన్ని వంటబట్టించుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి మనం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన వైపు నుండి దేవునికి స్తోత్రం. ఆయా ప్రాంతంలో ఉంటున్నటువంటి సంఘ బిడ్డల కొరకు నేను ఈ సాక్ష్యం తప్పక చెప్పాలి. ఇంత మంచి మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారన్నా, మన వద్దకు వచ్చే అతిథి దైవజనులను ఎవరో ఒకరి ఇంట్లో పెట్టక్కర్లేకుండా ఫెయితోములోనే కాస్త మర్యాదగా చూసుకునే పాటి 4 గదులను ప్రభు ఇచ్చారన్నా, ఇది కేవలము దేవుని కృప. విశాఖపట్నంలోని బెరాక అపోస్తలిక సంఘ బిడ్డల యొక్క వితరణ కష్టం మాత్రమేనని నేను సాక్ష్యమిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ఇంత ప్రేమించే, దర్శనమును మోయగలిగిన, భారమును పంచుకొనగలిగిన, భుజములను ఆదుకొనగలిగిన బిడ్డలు దొరికితే ఏ సంఘ కాపరికైనా ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప సంతోషం. నేను ఒక దీవించబడిన సంఘమును బట్టి ఆదరింపబడుతున్న సంఘ కాపరిని అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నా బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ అర్థం కావడం కోసం చెబుతున్నాను. అంటే మా బిడ్డల మనసు ఎట్లుంటుంది, ఏదో విధంగా అయ్యా దర్శనాన్ని మనం పంచుకోవాలి, అయ్యే భుజాలు కొంచెం అన్న ఆదుకోవాలన్న తాపత్రయం ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి శక్తికి మించినటువంటి ఈ నిర్మాణ వ్యయంలో సంఘమంతా శక్తికి మించి వాళ్ళు కూడా సహాయం చేసినా ఇంకా గురికి బారుడు దూరం ఉన్నట్లుగా ఉన్నది, రీచ్ అవ్వలేకపోతున్నాం. లక్షలాది రూపాయలు బ్యాంక్ లోన్స్కి వెళ్ళాం, చేబదులు తెచ్చాం. ఈ పోరాటాలన్నీ చూస్తున్నారు కనుక అన్నీ వాళ్ళ చేతుల మీదుగా, ఏదైనా లోన్ అయితే కూడా వాళ్ళు తెస్తేనే, నాకెవడిస్తాడు లోను. పీకల మీదకి వచ్చిన ఒక 10 లక్షలు కావాలంటే వాళ్ళు తీసుకొస్తేనే మనం పోయి ఆడ తెచ్చేది. సంఘం తమ నెత్తి మీద వేసుకునే చేస్తుంటారు ఎప్పుడు కూడా. ఈ ప్రయాసలో, ఈ ప్రయత్నంలో 17, 18 తారీఖు కొన్ని వేల మందికి ఆతిథ్యం ఇచ్చే భారాన్ని పక్కన పెట్టి మర్చిపోయాం. ఎంతవరకు ఈ నిర్మాణం మీదే. దానికోసం ఒక అమౌంట్ పక్కన పెట్టే పరిస్థితి లేదు గుర్తున్నప్పటికి కూడా. ఆ రోజు కొన్ని వేల మందికి ఆహారం పెట్టాలి కదా అని ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడే, ఏ పూట కాపోటే. ఈరోజు పేమెంట్లు చేయాలి అంటే అయ్యో ఎట్లా ప్రభు అంటే ఆ సమయానికి ఎవరో ఒకరు ఇచ్చి కానుక చేతిలో పెట్టడం, అది వాళ్ళకి ఇవ్వడం, ఈ రీతిగా అద్భుతంగా సాగింది. ఎలా ఉందంటే ఇజ్రాయెల్ అరణ్యయాత్రలాగా ఎవడి చేతులు ₹10 అసలు ఎవడికి కరువు కూడా లేదు. 30 లక్షల మంది 40 సంవత్సరాల పాటు ఏ రోజున డబ్బులు లేక ఎవడు, అన్నం లేక ఎవడు నిండా.
వాటిని నమ్మునోడు వీటిని నమ్ముతాడు, వాటిని నమ్మునోడు ఇది కూడా నమ్మడం, నమ్మాల్సిన పని కూడా లేదే కాడికి. దేవునికి స్తోత్రం. అంచేత నేను దేవుని స్తుతిస్తూ, అంటే మా బిడ్డల యొక్క మనసు చెప్తాను మీకు తెలియాలి కాబట్టి. మా సంఘంలో ఒక సహోదరుడు రవితేజ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంకా నెలన్నర 2 నెలల్లో మొత్తం పడుతుంది పనులు పూర్తవడానికి. ఖచ్చితంగా సంఘమంతరిని పీల్చుకొని గృహప్రవేశం చేయించుకొని అందరికీ భోజనాలు పెట్టుకోవడం సహజం కదా, ఎవరైనా చేసే పనే. దైవజనులు అందరూ వచ్చి, పరిశుద్ధులు అందరూ వచ్చి ఆతిథ్యం చేసి వెళ్తే నా ఇంటికి దీవెనని ఆశపడతారు ఎవరైనా. అయితే తానేమన్నాడంటే, డాడ్, మన సంఘమంతా వచ్చి భోజనం చేసిన ఇంతమంది దైవజనులు ఒక్కరోజైతే రారుగా. 17వ తేదీ ఆలయ ప్రతిష్ఠ కొన్ని 100 మంది దైవజనులు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. ఆగు, వినొచ్చు కదా. నేను అనుకున్నాను ఇప్పుడు వీళ్ళందరినీ ఇంటికి తీసుకురమ్మంటాడేమో, నేను ఎట్టా ఏ బస్సులో మోసుకెళ్ళాలి. మినిమం పాస్టర్లే 300-400 మంది వస్తారు కదా, నేను పిలిచిన 300 మంది, ఆ రోజు వచ్చింది 1800 మంది, అందరు విశ్వాసులతో కలుపుకొని. హీనపక్షం 1000 మంది పాస్టర్లే ఉన్నారు. అమ్మో, నేను ఎట్ట తీసుకెళ్ళాలి, అదేమో సిటీ కాచివరా. అంటే సిక్కులో పడతానని నేను అంట్లాడు సైలెంట్గా చూస్తున్నా. అర్థమైంది పిల్లోడికి, అంటే అందరూ మా ఇంటికి రావాలని కాదు డాడీ. మరి ఎట్లా నాన్న? దైవజనులందరూ భోజనం చేసి మా కోసం ప్రార్థన చేయకుండా అయితే పోరగా, ప్రార్థన చేస్తారుగా, అది చాలే నాకు దీవెన అన్నాడు. ఇంకా ఇల్లు కట్టడం పూర్తవలా, కట్టడం పూర్తయ్యా గృహప్రవేశం కరెక్ట్గా అదే తారీఖున గృహప్రవేశం, ఫోన్లే నా పేరు మీద ఇక్కడ పెట్టేద్దాం భోజనాలు. అది ఇంకా పూర్తయితే గృహప్రవేశం పెట్టుకుంటే విశ్వాసులందరూ తింటారు, కానీ ఇంతమంది దైవజనులు రారు కనుక, ఇంతమంది దైవజనులకు ఆతిథ్యం ఇస్తే ఆ దీవెన నా ఇంటికి ఎలాగో ఉంటుందని, ఇంకా నా గృహప్రవేశం ఏమొద్దని, మీరు వచ్చి ప్రార్థన చేసింది వెళ్ళిపోతాం చాలు, ఈరోజు ఇదే నా గృహప్రవేశం తృప్తి పడిపోతానని అన్ని వేల మందికి అన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చాడు ఒక సహోదరుడు. ఇంత ప్రేమగల బిడ్డలు వారికి లేకనో, అసలు అంతగా ప్రేమగల దేవుణ్ణి వాళ్ళు కలిగి లేకనో, కొంతమంది అసలు ఎట్ట పెట్టి వేస్తున్నాడంటావు, నువ్వు వచ్చి తింటేనని నీకు కొంత ప్రశాంతంగా ఉంది. దేవునికి స్తోత్రం. 17 అయిపోయింది, 18 మళ్ళీ 700-800 భోజనాలు ఉన్నాయి. 18వ తేదీ అట్ట మళ్ళీ ఇది అయిపోయింది, అదొకటి ఉందిగా మైండ్లో. మళ్ళీ కొత్తగా ఆలోచిస్తుంటే ఒక సహోదరి మాణిక్యం అని మన సంఘంలో ఉన్నారు. వారి కుమారుడికి కుమార్తెకి ఈ మధ్య కాలంలోనే వేసవులు పెళ్లి చేశారు. ఒక వారం 10 రోజుల గ్యాప్లో కుమార్తెకు మరి అల్లుడింటి దగ్గర పెళ్లి చేయాలి కదా, విజయవాడలో చేశారు. కుమారుడికి వారి స్వస్థలం భీమవరం గ్రామం, మా ఊర్లందరూ రారు బాబు, అక్కడ చేశారు. ఇద్దరికి కలిపి రిసెప్షన్ ఇద్దాం అనుకున్నారట. మనకి 3 రోజులు ఆ పెళ్ళికోటి ఈ పెళ్ళికోటి రిసెప్షన్ 3 తేదీలు ఇచ్చే పరిస్థితి లేకుండా మనం సైలెంట్ వహించాం. వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. సర్లే, ఈలోపు అయ్యగారి సేవకు వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు కనుక ఆ రోజు భోజనాలు పెట్టేస్తే అదేమో ఇంకా అవ్వని గృహప్రవేశం, ఇది ఎప్పుడో అయిపోయిన పెళ్ళి. అంటే ఉచితే ఏదో పేరు అట్ట పెడతారు, కానీ వాళ్ళ మనసు అంతా దైవజనుడికి మేము ఉపయోగపడాలి, ఆయన చేతులు ఆదుకోవాలి, ఎంతో కొంత అయ్యగారికి మేము సహకరించగలిగితే, కొంచెం భారం తగ్గించగలిగితే అది మేలు కదా. ఇక పరిశుద్ధాత్మ పాఠశాల పేరు మీద 9 రోజులు క్లాసులు జరుగుతున్నాయి. పూటకు 150 భోజనాలు, 400 మంది పైగా అప్లై చేయగా అతి కఠినంగా కష్టంగానే చాలామందిని మనం ఫిల్టర్ చేసి కొద్ది మందికి ఇచ్చాం. ఆ కొద్ది మందికైనా 3 పూటల ఆహారం ఇవ్వాలిగా. మా బిడ్డలు పోటీలు పడి, మేము టిఫిన్ చేస్తామని ఒకలో, మేము లంచ్ చేస్తామని ఒకలో, మీకు కనిపించే ఆ బియ్యం బస్తాలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ నేను కొన్నవి ఏం కాదు, అన్నీ మా బిడ్డలు తీసుకొచ్చి పెట్టినయే. అందుకే ప్రతి పూట మీకు చెప్తున్నాను, మా బిడ్డలు మీకు పెడుతున్నారు, మీరు మంచిగా వ్యర్థం చేయకుండా తిని దేవుని మహింపరచండి అని. కనుక అసలు ఇన్ని ఎట్ట చేస్తున్నాడు అసలు వీడు
అనే భక్తులందరికీ నా మనవి, ఇలాంటి సంఘం ఉంటే నువ్వు కూడా చేయగలుగుతావు. ఇలాంటి దేవుణ్ణే నువ్వు కూడా కలిగి ఉన్నావు. బహుశా ఇలాంటి సంఘం లేదు, అది ప్రార్థన చేసుకో. నీకు కూడా ఇవన్నీ సాధ్యం అవ్వాలని, నువ్వు కూడా చెయ్యాలని, నాలాగే ఒకరోజు నువ్వు సాక్ష్యం చెప్పాలని హృదయపూర్వకున్న ఆయా దైవజనులను కోరుకుంటూ, నా బిడ్డలను దీవిస్తూ వాక్యోపదేశంలోకి వెళదాం. ఈనాటి మన ధ్యానము కొరకై అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇది అనేక కాలములుగా మనము ధ్యానిస్తున్న ధారావాహిక పాఠం ఇది. ఈ బిడ్డలు వచ్చారు కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టే మనసు నాకేమో లేదు. మీరు కూడా అందులో ఒక రెండు అంతే. ఏమన్నారంటారు బాబు మీరు? భలే మనుషులు రా. మనసు లేని మనుషులా మీరు? లేకపోతే మనసు మీ ఇంటి దగ్గరే పెట్టి వచ్చారా? శరీరాలు మాత్రమే ప్రజెంటా? పాపం మొదటి పేతురు పత్రికను వెతుకుటకు సముద్రములో వల వేసిన బిడ్డలు వస్తున్నారా రే? యేసు రక్తం ఇచ్చి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివి పెట్టండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇంత పెద్ద వాక్యం ఇప్పుడు ఎందుకు అనే ప్రశ్న కొందరికి, అసలు ఈ వాక్యం ఇప్పుడు అవసరమా అనే పెద్ద మనుషులు కొందరు, కొంతవరకు చదివి ఆపు చేయించవచ్చుగా అనే ఒకరు, ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచనలు కలిగిన పెద్దలందరికీ, భక్తులందరికీ వందనములు తెలియజేస్తూ, నాకు అవేమీ లేవు గనక ఆ వచనం చదివించానని మనవి చేసుకుంటూ, దేవుడు ఈ పూట మనకిస్తున్న వాక్యాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను. ఆ మొత్తం వాక్యంలో నుండి ఈ పూట ధ్యానానికి దేవుని పరిశుద్ధాత్మ మనకిచ్చిన వాక్యం ఒక్కటే: మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. అందరూ చెప్పండి అన్నమాట. దానిపైన కింద గొడవ గోత్రం మళ్ళీ వారం చూసుకుందాం. ఈ పూటకి మనకు అంశం ఏంటండి? కొంచెం చెప్పండి రా. నీ ప్రార్థన నా మీద పడతారా? నా ప్రార్థన అనుకోవచ్చుగా. వాక్యాన్ని అప్లై చేసుకోవడం రావాలి. ఒక చోట వాక్యం చెబుతూ, ఇట్స్ వెరీ గుడ్ టు మెడిటేట్ ద వర్డ్ బట్ దెర్ మస్ట్ బి అప్లికేషన్ ఇన్ ద వర్డ్ అని చెప్తున్నాను. దేవుని వాక్యములో ధ్యానించడం, వివరించడం బాగానే ఉంటుంది, కానీ అప్లికేషన్ ఉండాలి. అర్థమైందా అంటే, అవునండి దరఖాస్తే కదా అన్నాడు ఒకడు. ఈ దరఖాస్తు ఏడ తెచ్చేదిరా ఇప్పుడు? నా భావన ఏంటి? దాన్ని అన్వయించుకోండి అని చెప్పడం. అప్లికేషన్ అనగానే దరఖాస్తే కదండి, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటానని అన్నాడు. ఆయన అట్ట కాదురా, ఇది నువ్వు కొనుక్కొచ్చుకునే దరఖాస్తు కాదయ్యా, నీకు దండం పెడతా. ఏం చేయాలి మీరు? అన్వయించుకోవాలి. కనుక ఇప్పుడు మనం అన్వయములో ఏమని చెప్పవచ్చును? నా ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా ఉండాలంటే నేనేం చేయలే. అది ఈరోజు మనం ధ్యానించేది. గట్టిగా అవునను, ఆమెనను, స్తోత్రమను. మిమ్మల్ని స్తోత్రం చెప్పండి, అవుననండి, ఆమెనను నేను అన్ను. మీరు ఆ పని మీద ఉండాలేక రాసేసుకోవడం మానేటరా, ప్రశాంతం కూడా మీకు నాకు కూడా సుఖం. ఏముంది రాసుకుంటాక ఇందులో? తెగ రాసేస్తున్నాడు మా వాడు పొద్దున్నుంచి అసలు నాన్ స్టాప్గా. నీకు జెండు బొమ్మ అడుగుని పెట్టేది చేతికి నేను. హల్లెలూయా. పైగా ఈ పూట చేతికి పని చెప్పారు మా బిడ్డలు, కొంచెం గట్టిగానే ఉంటుంది. అది అర్థమైపోయింది అనుకుంటా. దేవునికి స్తోత్రం. పేపర్ లీక్ అయిపోయింది ఎలా, మంచి ఉద్యమం వచ్చినప్పుడే. దేవునికి స్తోత్రం. మా ఇసాకు చేసే ప్రయత్నానికి శాకాహారులు కూడా శోధన కలుగుతుందంట. ప్రభు అందరినీ కాపాడుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు పరిస్తే, ఈనాడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న విషయం ఏమనగా, మన ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా మనకు జ్ఞానము కావాలంట. అందరు చెప్పండి గట్టిగా. ప్రార్థన ఎగ్గొట్టి సాకులు చెప్పే జ్ఞానం కాదు. ప్రార్థన ఇందుకే చేయలేదు అని అనిపించడానికి చెప్పగలిగిన సమంజసమైన కారణములు వెత్తి పట్టుకొని ప్రదర్శింపగలిగిన జ్ఞానం కాదు. అసలు నీ ప్రార్థన సమయానికి, నీ ప్రార్థన కాలానికి, నీ ప్రార్థన సమర్పణకి, నియమించబడ్డ కాలానికి ఎప్పుడు కూడా అభ్యంతరం కలగకుండా, అవరోధం ఏర్పడకుండా దాన్ని మేనేజ్ చేయగలిగిన, మెయింటైన్ చేయగలిగిన ఒక జ్ఞానం మనకు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచిగా చెప్పండి.
ప్రార్థనా జీవితం అవసరమా కాదా? గట్టిగా, ప్రార్థన జీవితం ముఖ్యమా కాదా? ప్రార్థన చేయకపోయినా పర్లేదు కదా? రోజు చేయాలా? ఎల్లప్పుడూ చేయాలా? చేసిన నాటి పుణ్యం చేయని రోజుకు ఉపయోగపడదా? ఏనాటి కీడు ఆనాటికి చాలునని ఈనాటి నీ ప్రార్థన ఈ దినపు కీడును తొలగించగలిగితే రేపు మళ్ళీ తయారు చేసి రెడ్డుకుంటాడు. పాప నిన్ను ప్రార్థన చేసుకున్నారు, రేపు ఒక వారం రోజులు వెళ్ళకూడదు దగ్గరికి అనుకునే రకం కాదాడు. నీవు ఈరోజు ప్రార్థన చేయలేదు కాబట్టి నిన్ను చంపేయాలన్నంత కోపం దేవునికే ఉండదు. అవకాశం ఇవ్వాలని అనుకుంటారు కానీ ఆడుకుండదు కదా. నిన్న ప్రార్థించి సర్వాధికారములు నాపై పొంది తన పాదముల కింద చెత్తక దొక్కించేశాడు. ఏ ముఖం పెట్టుకొని ఆడి దగ్గరికి మళ్ళీ వెళ్తాను అనుకోలేనంత సిగ్గులేనుడు కదా వాడు. వాడు ఫ్రెష్గా వస్తాడు, ఎప్పుడు నిల్చున్నాడు, హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంటాడు. ఆ రకం అది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయొచ్చు, మెలకువగా ఉండండి అని దేవుడు స్వయంగా అపోస్తలత్వపు స్థాయికి వచ్చిన వారిని కూడా హెచ్చరిక చేశాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. చాలామంది ఏమనుకున్నారంటే అసలు ప్రార్థన లేనోడికి, భక్తి లేనోడికి, దేవుని పాదాల దగ్గర గడపనోడికి అభ్యంతరాలు ఆటంకాలు, కానీ అసలు ప్రార్థన జీవితం ఉన్నోడికి అభ్యంతరాలు ఆటంకాలు ఏముంటాయండి? మీరు అమాయకంగా మాట్లాడితే బేబత్వం సబ్జెక్ట్ చెప్పేస్తాం అనుకుంటున్నారు, కానీ ప్రార్థన జీవితం లేనోడికి ఆటంకాలు, అసలు ప్రార్థనకి ఆటంకం ఏంటి అని చాలా ఆధ్యాత్మిక భావనలు నిండిపోయిన గొప్ప విశ్వాసులుగా ఫీల్ అవుతాడు అమాయకుడు. అసలు భూమి మీద సైతానుగాడు ఎవడైనా టార్గెట్ చేస్తే, ఆటంకాలు పెడితే ప్రార్థన చేసామనే కదా పెట్టేదాడు. ఈడు ఆడు పార్టీలో ఉండి మన పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడతాడు. సమస్య అది. వాయిస్ ఆఫ్ ద కోవర్ట్. ఈడు అవతల సౌండ్ వినిపిస్తాడు. ఇక్కడ ఉండి ఉన్నాడు ఒకడు, శ్రీ 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 దోయగని 52వ కీర్తనలో ఉన్నాడు ఒకడు. ఆడు పొద్దుగోకుల దావీదు దగ్గర ఉంటాడు. ఆడి టెక్నాలజీ మండిపోయి ఎట్టవాడాడో కానీ సౌలుకి ఎప్పటికప్పుడు మరి ఎట్టా ఆడికి SMS, వాట్సాప్, GPS ఎట్ట పంపివాడాడు. ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో దావీదు ఎక్కడ దాక్కున్నా తెల్లారిపాటికి సౌలుకి తెలిసిపోయేది. దావీదుకి బుర్రపాడిపోయేదంట. నేనంటే చిన్నప్పటి నుంచి కొండల్లో, లోయలో పెరిగినోడిని, ఇక్కడ తిరిగినోడు నాకు తెలిసి తావులు చావులని. నేను ఎప్పుడు వచ్చి వచ్చినోడు కాదు, గాడిదల పోతే ఎత్తుక్కోవడం చేతగానోడు. ఈ సీక్రెట్ తావులన్నీ సౌలుకి ఎట్ట తెలిసిపోతాయి అబ్బా అని దావీదు బుర్ర పట్టుకునేవాడంట. దావీదు బాధ చూడలేక యేసుప్రభు చెప్పేశాడు, ఒరే నీ పక్కన దోయిగా ఆడి చెప్పేస్తున్నాడు రా అంటే ఆడి మీద పాట రాశాడు. దావీదు కోపం అంతే కదని కొట్టడేమన్నా నేను తెగ తిట్టేశాడు. అది కూడా పాటే, రాగయుక్తంగా తిడతాడండి బాబు ఆయన. ఆయన నిన్ను పట్టుకుని నీ గుడారం వచ్చి నిన్ను పెళ్ళగించును కాకంటే ఒక మంచి రాగం తాళంలో ఉన్న పాట అది. అది ఎలా పాడాడో ఊహించుకోవటానికి నాకు ఇబ్బంది. నీళ్ళు వేరొకటి తీసుకున్నాడు కాక ఒక మంచి రాగం తాళం కలిగిన పాట అది. అది అలాంటి పాయింట్లతో పాట రాస్తా కొడుకున్న కుదురుతుందండి, ఆయన కుదురుతుంది అంతే. ఇంకా ఓ పాట రాసాడు, ఆడికే వినిపిస్తాడు. అది టాలెంట్. అని కూర్చోబెట్టి ఏమన్నాడంట, శూరుడా చేసిన కిడను బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు, దేవుని కృప నాకున్నది. అది పల్లవి. స్తోత్రం చెప్పండి. ఒరే నువ్వు నన్ను చాలా ప్లాన్ చేసావు, నువ్వు సౌలు ఏకమైపోయి నన్ను ఇష్టానుసారంగా ఆడుకుందాం చూశారు. నేను నా తౌలుని అడిగి చెప్పే వాడికి ఏమో సర్వసైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నారు, జనం ఉన్నారు, వచ్చేస్తున్నారు, అయినా నేను ఎందుకు చావలేదురా. నీకు తెలివి ఉంది, నీకు కుట్ర ఉంది, నీ పక్కన రాజు ఉన్నాడు, ఆడి పక్కన సైన్యం ఉంది, మొత్తం అందరికి ఆయుధాలు ఉన్నాయి, నాకు కృప మాత్రమే ఉంది, చేసుకోరా అన్నాడు. నోరు మూసుకొని చప్పట్లు కొడతారండి, స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. మాట్లాడండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతిస్తూ కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. రాజుల ఏకమైపోయిన, సైన్యమే ఏకమైపోయిన, ఆయుధాలన్నీ నీకే గురిపెట్టిన దేవుని కృప మాత్రం నీకుంటే చాలు. హల్లెలూయా. పల్లవిలోనే మబ్బిడిపోయింది అడిగి, శూరుడా చేసిన కీడును బట్టి. అంటే అవతల సౌలు గారి సైన్యపు గుర్రపు డెక్కల శబ్దం వినబడుతోంది. ముసిముసి నవ్వుకున్నాడు, అయిపోయాడు. పొద్దున్న లేచి పెద్ద బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుని అనుకున్నాడు, కానీ వచ్చేసింది ఆల్రెడీ సైన్యం. ఇంకో 5 నిమిషాల్లో కథం.
అని మోహరించుచున్న శత్రువుల సవ్వడి విని ముసుముసులు నవ్వుతున్నటువంటి దోయకుడు, రాయ్ చేసిన కీడును బట్టి ఎందుకు ఇలా చేపడుతున్నావు? దేవుని కృప నాకుంది. నీ ఏర్పాట్లు చేసావు, నీ తెలివి నీవు వాడావు, నీ జనాన్ని నువ్వు రప్పించావు. నాకు ఎవరు లేరు, తెలివి లేదు, జనం లేదు, ధనం లేదు, బలం లేదు, కానీ దేవుని కృప నా పక్షంగా ఉంది. కుట్ర చేసినందుకు, పన్నాగం పన్నినందుకు, శత్రువులు రప్పించినందుకు, ఆయుధాలు సమకూర్చినందుకు నీకేమైంది? నీ గుడారమును పట్టుకుని వేళ్లతో పెలిగించును గాక, నువ్వు నాశనం అయిపోదువు గాక, నువ్వు అట్టయిపోతావు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివగా ఉన్నాను. అటా మంచిగానే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి ఆటంకాలు, స్తుతించేవాడికి ఆటంకాలు, ఆరాధించేవాడికి ఆటంకాలు, భక్తి చేసేవాడికి ఆటంకాలు, దైవికంగా బతకాలనుకునే ఆటంకాలు. ఆడి పార్టీలో లేకపోతేనే కదా ఆడికి ఇబ్బంది. ఎన్ని మానేతో నువ్వు వాడి పార్టీ నిన్నెందుకు అంటాడు? అధికార పక్షం వాళ్ళు, విపక్ష పార్టీ వాళ్ళు కొనేశారండి ఎమ్మెల్యేలని. పోగొట్టుకున్న ఎమ్మెల్యేల పక్షంగా పోగొట్టుకున్న ఆ నాయకుడు మాట్లాడుతూ మా మనుషులు కొనేశారని బాధపడ్డాడంట. దానికి జవాబుగా అధికార పక్షంలో లేచి నిలబడి, ఎవరికంటే ఏం మాట్లాడతారు? నన్ను కొన్నారా అంటారు, నన్ను కొన్నారా? నిన్నెందుకు కొంటారు? నువ్వు ఆ పార్టీయే కదరా. తలతెక్క మాటలు నువ్వు అప్పుడు వాడికి బుర్రలేదు. కొన్నారా? మనుషులు కొట్టామంటే నన్ను కానీ కొన్నారా? నేను స్వచ్ఛందంగా ఆ పార్టీలో. నిన్నెందుకు కొంటారు? నువ్వు ఆల్రెడీ ఆ పార్టీయే కదరా. ఇంకొక పార్టీ వాడిని కదా కొనాలా? వాడికి ఆ పార్టీ తెలివితేటలు ఎక్కడ తెచ్చినాయి? నువ్వు ప్రార్థన చేయకపోతే, ఆరాధన చేయకపోతే, భక్తి చేయకపోతే, సమర్పణ లేకపోతే, బైబిల్ చదవకపోతే, నువ్వు ఎలాగో సైతాన్ గారి శిబిరంలో ఉన్నట్టే కదా. నీకెందుకు వస్తుంది శోధన? ఈరోడు పడిపోయాడు అప్పుడే. ఎరా పోయావా, ఉన్నావా? నలభై 48 టెంపరేచర్లో బాయిలర్ కూలట తలవాలుతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పారు అందరూ? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీకు అసలు శోధనే రావట్లేదంటే నువ్వెవడు? నువ్వు అవతల పార్టీ, నువ్వు ఏసులో పార్టీలో లేవు నువ్వు అసలు. అన్న మీరు ఇన్ని మాట్లాడతారు కదా, నీ శ్రమ శోధన అని. అసలు నాకు ఏం శోధన రాదన్నా, నీకు ఎందుకు వస్తుందిరా? నిన్నాడు సేఫ్ లాకర్లో పెట్టుకొని తాళం వేసుకొని వచ్చాడు, అందులో ఏసీ సరిపోతుంది నీకు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్నవారు నువ్వు, నీకు అసలు టెన్షన్ ఏముంది? మేము యెహోవా యుద్ధ భూమిలో ఉంటే, ముందు వరుసలో నిలబడితే, ఆయుధములు ఓయేవాడిగా మారిపోతే, తమ నడికట్టు విప్పిన వాడిగా కాకుండా నడుమును కట్టుకునే వాడిగా దేవుని కొరకు నిలబడితే, యెహోవా యుద్ధములు చేయుటకు ధైర్యము వహించి ముందుకెళ్తుంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా అని ముందుకు నిలబడితే ఆడికప్పుడు టెన్షను. నువ్వు ముందో పరిగెత్తి ఆడంకాలు దాక్కున్నాక నిన్నేం చేస్తాడు? ఇంకా నీకు కృతజ్ఞతలు చెప్తాడు. థ్యాంక్ యూ మై డియర్. ఒక్కనే నరకానికి వెళ్ళిపోవాలని బాధపడుతున్నాను, నాకు తోడు వచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ నరక ప్రయాణముకు నేను నీకు తోడుగా ఉండేదను. మన ఇద్దరం కలిసి యుగయుగము కాలేదము. నా సహచర్యముకై నీకు స్వాగతించుచున్నాను. ఎన్నైనా రాస్తాడరా నీ మీద కవితలాడు. అడిగాను టాలెంట్ తక్కువ, బుద్ధి కుదురు లేక బయటకు వచ్చేసాడు. కానీ ఏం చెప్తాం సార్ మనం? నా ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండా చూసుకునే జ్ఞానం నాకు కావాలి. ఒకడు డ్యూటీ అంటాడు, ఒకడు ఫ్యామిలీ అంటాడు, ఒకడింతో ఇబ్బందులు అంటాడు, ఒకడేదో బాధ్యతలు అంటాడు. ఉండవా మనుషులందరికీ ఉండేయ్యా. నువ్వు పెద్ద స్పెషల్గా మాట్లాడేది ఏమంటుంది ఇందులో? భూమి మీద ఎవడికి లేనికి ఏమన్నా నీకు వచ్చినాయా? కొంతమందికి సోయి ఉండదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఫోన్లే ఓర్చుకో, ఆ మాత్రానికి ఎందుకు అలాగా? నీ కాళ్ళు నొప్పులు వస్తే నీకు తెలుస్తాయి అన్నాడు. అదే కరెక్ట్ కాదు అసలు. ఆ మాత్రం అక్కడ దాకా కూడా వెళ్ళకూడదు. అసలు నీ కాళ్ళు ఉంటే నీకు తెలుసు, అక్కడికి ఉన్నాయి కాళ్ళు. వీడికి వీడి వస్తే ఇంకా అంత విపరీతం ఉంటుంది. వీడిది చిన్న బాధ వస్తే. నీలాగే చాలామందికి కాళ్ళు ఉన్నాయి, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు పనులు చేసుకున్నారు. ఆ 80 కిలోలు కూడా ఆ కాళ్ళే మోస్తున్నాయి. భూమి బరువంతా నువ్వే మోసినంత ఫీలింగ్ ఇవ్వకో. ఎవడు బాధలాడుకుంటాయండి, నువ్వేంది పెద్ద ఎక్కువ చెప్పేది? నీకు ఎక్స్ట్రా ఉండాల్సింది ఏంటి? జ్ఞానం. ఏ జ్ఞానం? ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకునే జ్ఞానం.
ఈ జ్ఞానం నాకు ఉండాలని, ఈ మనసు నాకు రావాలని ఆశపడామేం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకునే జ్ఞానం. ఈ పని వలన ప్రార్థన చేసుకోలేకపోయాను, ఈ బలహీనత వలన ప్రార్థన చేసుకోలేకపోయాను, ఈ అతిథుల వలన ప్రార్థన ఏదో చెప్తాం కదా కారణం. అలా చెప్పే పరిస్థితి రానివ్వకుండా మేనేజ్ చేసుకునే అంటలా. ఏ జ్ఞానం కావాలి మనకి? ప్రార్థనలకు అభ్యంతరం రాకుండా చూసుకునే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ప్రార్థనా జీవితం లేక కానీ ప్రార్థన చేసుకుంటే కాటంకం ఏంటి అని ఇంకా ఎవరు ఒకడు ఉంటే వాడికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి మర్చిపోయాడు కాబట్టి వాడికి డైలాగ్ వచ్చింది. మనం జ్ఞాపకం చేద్దాం. దానియేలు 6:10. దానియేలు 6:10. ఎవడు దొరుకుతలేదు పేజీ. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు ప్రార్థన జీవితం అంతా ధ్యానం చేసే సమయం ఇది కాదు. ఒకటే మొక్క. దానియేలు ప్రార్థనాపరుడా కాదా? ఆటంకం వచ్చిందా రాలేదా? ఆమెకు చెప్పడం కోసమే. ఎంత పెద్ద అభ్యంతరం వచ్చిందంటే మరొక 30 రోజులు ప్రార్థన చేయకూడదు. అసలు బైబిల్లో అలాంటి వాక్యం ఒకటి ఉంటే అసలు హల్లెలూయా, వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్ యు ఆర్, వాట్ ఎ నైస్ స్టేట్మెంట్ ఈస్ దిస్, యు ఆర్ సో గుడ్ లార్డ్, యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ నాట్ ప్రేయింగ్ ఇన్ మై లైఫ్. Wow, I kiss your feet, my Jesus, because of this wonderful facility you made for me, the mighty protection in the time of no prayer. సన్నాసి రకం తగిలిన బ్యాచి. ఆ రాజుగారు అంటాడు మరొక 30 రోజులు ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, చేతి ఎక్కితే నాకే చేయాలి. వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. నిజానికి అట్టి చట్టములు చేయు రాజుగారు కాదు, కుతంత్రం బ్యాచ్ ఇంకోటి ఉంది వెనక. ఆ బ్యాచ్ మనకు తెలియదు. మనం పరిపాలన చేసే ముఖ్యమంత్రినో ప్రధానమంత్రిని అపార్థం చేసుకుంటాం. ఆయన్ని ఒత్తిడి చేసి ప్రాణం తీసి అలాంటి పాపిష్టి నీచ నికృష్ట దుర్మార్గ ఘోర ఆకృత్య చట్టములు చేయించు టీములు కలవు, వారి కొరకు ప్రార్థించవలెను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళు మనలాంటి వాళ్ళగా వాళ్ళ దేవుడికి దండమే. వాళ్ళకి ఎందుకు ఉంటుంది అలాగా ప్రార్థన చేసుకోకూడదని, ఆదివారం చర్చికి వెళ్ళకుండా చేద్దామని ఎందుకు ఉంటుంది అలాగే? వాళ్ళ చేత అట్ట సంతకం పెట్టించి ఖాళీ పేపర్ మీద రాసేసేవాడు ఒకడు ఉన్నాడంట. ప్రార్థన చేసేవాడికి అభ్యంతరాలు వస్తాయా అని మీరు అంటున్నారు. అసలు ప్రార్థన మాన్పించడానికి చట్టాలే తయారవుతున్నాయి రా బాబు, మీకేం తెలుస్తలేదు. అంటే అవతలోడికి ఎవడికి సైతాన్ గాడికి ఏమర్థమైపోయింది, వీళ్ళు గట్టిగా కూర్చొని ప్రార్థన చేస్తే మనకు తెప్పలు రావు, వీడి మెల్లిగా మోకాళ్ళ యుద్ధానికి అలవాటు అయితే మనకు దొరకడు, కుటుంబం అంతా ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో మనం ఇంకేం చేయలేము, సంఘం అంతా మోకాళ్ళు ఎత్తే ఆ ఊర్లో మన ఆటలు సాగబేక మెల్లిమెల్లిగా ఊర్లో వ్యభిచారం మాయమైపోద్ది, మద్యపానం తొలగిపోద్ది, పాపాలు జరగవు, కుటుంబాలు సమాధానంగా ఉంటాయి, పరిశుద్ధ జీవితాలు వచ్చేస్తాయి. ఇక నేను ఎక్కడ బతికేది, వామ్మో నా వల్ల కాదు నాయనో, నాకు కొంత మురికి కావాలి. పాములు చేరాలంటే కొంత మరుగు ఉండాలిగా. ఏదో ఒక చాటు మరుగు ఉంటేగా ప్రమాదకరమైంది నక్కేది దాక్కునేది. అంతా క్లీన్గా ఉండి మొత్తం లైట్లు పెట్టి ఎడి తిరిగినా యేసు రక్త వైద్యం సీసీ కెమెరాలు పెడితే ఎవడు దాక్కుంటాడు రయ్యా? స్కోప్ ఉంటేనే కదా ఇవన్నీ జరిగేది. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేయకుండా అభ్యంతరపరచడానికి ఏకంగా నీ ఇంట్లో ఒంట్లో చిన్నవి కాదు, ప్రభుత్వాలలోనే వాడు కార్యాలు చేయడానికి ప్రయాసపడుతున్నాడు. ప్రార్థన అంటే వాడికి ఎంత భయం. ఎవరికి మంచి చెప్పి ఆ పేరు చెప్తే భయంలో ఉందరు నీకు. ఎవరికి భయం ప్రార్థన అంటే?
అందుకే నువ్వు ₹1,00,000 సందా ఇచ్చినాడు, పెద్దగా నేనేం అభ్యంతరాలు చేయడం. నువ్వు అదే నువ్వు ఇవాళ 7 గంటల ప్రార్థనను నీకు ఎన్ని ఆటంకాలు వచ్చేతాయో. నేను నెక్స్ట్ మంత్ దేవుని మందిరం నిర్మాణానికి ₹1,00,000 ఇస్తానంటే నీకు ఏం ఆటంకాలు రావు. 10 రైస్ బ్యాగులు రాసుకో, ఆటంకాలు రావు. రేపు 7 hours నేను ప్రేయర్లో కూర్చుంటాను, చూడు వస్తాయి నీకు అసలు. నువ్వు సిగ్గుంటే నా గుమ్మంది ఒక్కబోకని తిరిగితే కూడా వెళ్ళిపోయినాడు వస్తాడు ఆ రోజు. ఆడి టార్గెట్ నీ మీద ప్రేమ, ఆడికి వచ్చిన పశ్చాత్తాపం కాదు. నిన్ను ప్రార్థన చేయనివ్వకూడదు ఆ రోజు. ఎవడేస్తే నువ్వు ఆశ్చర్యపోయి వీడు ఆడు విశేషమే, ఇది దేవుని ఆత్మకార్యమే, ఆడు మారి ఇంటికి వచ్చాడంటే దేవుని నడిపింపే, ప్రార్థన నా ఉద్రేకం, ఆడు రావటమే ఆత్మకార్యం అనుకుంటాడు వీడు. అనుకొని ఈ ప్రార్థన పక్కన పెట్టి ఆడి దగ్గర, బ్రదర్ మీరు రావటం చాలా సంతోషం, మీ వల్ల ఈరోజు నా ప్రార్థన జీవితం నాశనం అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు. ఈడొక అమాయకుడు. నువ్వు దేవుని దగ్గర రాత్రి అంతా మొక్కుబడి చేసుకొని 6 రోజులు సిద్ధపడతావు. 7వ తారీఖున ప్రభావం నేను పొద్దున్న నుంచి 7 దాకా ప్రార్థనలో ఉంటాను, రాత్రి నుంచి సిద్ధపడ్డాడు, వచ్చేపట్టి మొత్తం మర్చిపోయావు. అలా నేను అన్నాను కానీ నీకు తెలియదు అన్నాడు. చాలా డేంజరస్ పిలో, ఆడు 10 సార్లు ఆహ్వానిస్తే రాలేదన్నా, ఆడు పిలవకుండా వచ్చాడు, పిలవకుండా రాలా, పంపబడ్డాడు. పంపబడిన దైవజనుడు వాళ్ళే, పంపబడిన దయ్యముడు. నీకు తెలియక ఆడికి చాయ్ పెట్టి, ఆడికి బిస్కెట్ ఇచ్చి, నీ ప్రార్థన నాశనం చేసుకొని, ఆడింట్లో మొత్తం లెక్క పెట్టుకొని పోయి సైతం వాడికి రిపోర్ట్ ఇచ్చి అంతా నాశనం చేసేదాకా నీకు దారి పడిందిగా. రేపు నుంచి ఆడు ఓనర్ వస్తాడు, ఆడు బాస్ వస్తాడు, అందరూ వస్తారు. వాడికంటే చెడ్డదని మరి 7 దయ్యములు వచ్చి, విజిటింగ్ కాదంట, కాపురం ఉంటారంట. ఇదివరకు అప్పుడప్పుడు వచ్చి పోతే ఉండేవాడు, ఇప్పుడు బాగా సెట్ అయింది కూటం వాడికి. నువ్వేమంటావంటే సింపుల్గా, ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు, ఆ మాత్రానికి ఇన్ని శోధనలు ప్రభా, నువ్వు చాలా ప్రేమ గలవాడు అని మా పాస్టర్ గారు చెప్తాడు. కానీ లేదు ప్రభా, నువ్వు చాలా కఠినమైన వాడివి, నేను అనుభవిస్తున్నాను. పాస్టర్కి ఏం తెలుసు? రోజు చేసుకో, ఒక్కరోజు చేసుకోలేదు నేను, ఇన్ని బాధలు పెడతావు నన్ను. ఒక్కరోజు ప్రార్థన చేసుకున్నందుకు కాదు, ఆ ఒక్కరోజు 7 గంటలు అని బాగా చూసుకున్నందుకు. ఆడు చేసిన తిప్పలేదు, నువ్వన్నీ యేసుప్రభు మీద పెట్టేస్తున్నావు. నీ కొంప ముంచి వాడు ఎవడో, నీకెవడో సైతానో దుష్టుడు, ఆడికే అన్నం పెట్టి టీ ఇచ్చి అన్ని మర్యాదలు చేస్తేవి. మనడు వచ్చినందుకు వాడు ఉప్పు తిని మర్చిపోతాడా? ఏదోటి చేస్తాడు కదా, ఆడికి సంబంధించి ఏదో వదిలేసి వెళ్తాడు ఒక పిల్లదయ్యాన్ని, నీ బ్యానం తీసేస్తుంది. నేను చెప్పింది అబద్ధమా? వాక్యానుసారం కాదా? ఊడ్చి అమర్చి ఉన్న తర్వాత మళ్ళీ ఎనమండుకు రాలేదా? ఈసారి కాపురం పెట్టలేదా? పెంట చండాలం దరిద్రం ఉన్నప్పుడు ఒకడే, శుభ్రం చేశాక ఎనమండుగురు, కడగబడ్డాక మారు మనసు పొందాక, ఉపదేశంలోకి వచ్చాక, ఆత్మను పొందాక, అభిషేకం పొందాక, ఎదవేశాలు ఎత్తే 7 రెట్లు ఎక్కువ ఉంటుంది దరిద్రం. మీకు అర్థమవుతలేదు చెప్తుంటేనే. దేవుని కృప బట్టి పరిశుద్ధాత్మ పాఠశాలకు వచ్చామండి, వచ్చిన తోలెత్తేరమనే నేను నింపబడ్డానండి. మరి ఆ విధంగా తర్వాత మామూలు ఈసారి ఎనమండుగురు మా బ్యానం తెత్తాక మీ అమ్మ బాబా ఏమంటారు మమ్మల్ని? ఎలా ముందే బాను ప్రార్థన చేయకపోయినా కొంచెం కుదురుకుంటుండే, ఈ మధ్య తిక్క తిక్కగా ఉన్నాడండి బాబుడు. అటు చూపే తేడాగా ఉంటుంది, ఒక రకంగా చూస్తున్నాడు వాడు. నన్ను సిలివేత్తకు వచ్చారా మీరు? చెప్పండి, అభ్యంతరాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? అలాగే వస్తాయండి. అసలు నేను ప్రార్థన చేయనివ్వకుండా చట్టాలే తయారు చేస్తుంటే ఏంటి? వ్యభిచారం చేసినోడు, మద్యపానం చేసినోడు, దేశ రహస్యాలు విదేశాలకు అమ్మేసినోడు, సైనికులకి ఇవ్వాల్సిన వస్త్రముల విషయములు కక్కుర్తపడి కాంట్రాక్టులు తీసుకొని మోసాలు చేసిన దుర్మార్గుడు, ప్రజలందరికీ జీవనాధారం అయినటువంటి బ్రిడ్జిలో కూడా కక్కుర్తపడి ఇసుకెక్కు కలిపేసి బ్రిడ్జి కొట్టుకుపోయేలా చేసిన పాపిష్టోడు, వాళ్ళెవ్వరికి వ్యతిరేకంగా చట్టం ఏమీ లేదండి. అవసరమైతే 10 లక్షల కోట్లు బ్యాంకు రుణం తీసుకొని కట్టలేకపోతున్నందుకు ప్రేమతో క్షమించేస్తారండి, రుణమాఫీ. 1450 రూపాయలు నీకు మాఫీ అవ్వదు, మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేస్తుంటే నీకు పలానా తేదీ లోపు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే హల్లెలూయా. అక్కడ క్షమాపణ ఎంత? 10 లక్షల కోట్లు. ప్రభుత్వాలు క్షమించేసిన బడాబాబుల రుణాలంట దేశ స్థూల జాతీయోత్పత్తి కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ అంట.
ఆహా, ఏమి అద్భుతమైనటువంటి నాయక, ప్రావీణ్యము, చాతుర్యము, మేధస్సు. నేను ఏమన్నానంటే పెద్దోళ్ళని ఏమంటలేదు కానీ ఆయన నీకు అంత కెపాసిటీ ఉంటే పేదోళ్ళు చూడవచ్చు కదరా కొంచెమా. వర్షాకాలం వచ్చాక, వర్షాలు పడిపోయాక ఉన్నటువంటి గోదావరి గట్లు, పోలవరం గట్లను లీక్ అయిపోయిన తర్వాత అప్పుడు కాంట్రాక్ట్, ఈ గట్లని లీక్ చేయి, అన్నీ మొత్తం పూడి చేయి. ఆ బురదలో, ఆ కుంగిపోయిన టైంలో, ఇసుక కూడా దొరక్క నీళ్ళ కిందకి వెళ్ళిపోయిన టైంలో అక్కడదక్కడ మట్టి తెచ్చాడు, ఆ కంతలను పూడుతాడు. దేవుని కృపలో ఇటు బాగుపడతాడు, మళ్ళీ కొట్టుకుపోద్ది, మళ్ళీ కాంట్రాక్ట్ వస్తుంది. ప్రభు అందరినీ మార్చును గాక. చదువు లేదు కానండి, మరి ఎన్ని మర్మాలు తెలియదు కానీ కొంచెం అర్థమైన కాడికి చెప్తున్నాను మీకు. మనకు పెద్దగా చదువు లేదు కదండి. అనకాపల్లి దగ్గర బ్రిడ్జి కట్టారండి, గిరగిర తిరిగేస్తుంది, నాకు అర్థమవుతలేదు. అంటే అనకాపల్లి ఊళ్ళోకి వెళ్తాక అటు విజయవాడ వెళ్ళిపోతాకి ఇటు వెనక్కి వస్తాకి ఓ బ్రిడ్జి ఉంటుందండి. చదువు లేని నాలాంటి ఉత్తి అర్భకుడికి ఇచ్చిన ఏ క్లాస్కి కట్టేద్దాను నేను. చర్చిలు కట్టిన అనుభవం మీద జాగ్రత్తగా అటు నుంచి బళ్ళు ఇటు వచ్చేస్తాం ఉండగా ఇటు నుంచి వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి, అంతే కావాలి. జీపీఎస్ లేకుండా ఎవడైనా క్షేమంగా బ్రిడ్జి దిగి రాగలిగితే ఆడు సూపర్ మ్యాన్. వైజాగ్ వద్దాం అనుకుంటే సోడవరం వెళ్ళిపోతాం, అనకాపల్లి వెళ్దాం అనుకుంటే రాజమండ్రి వెళ్ళిపోతాం. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాము అర్థం ఒక పెట్రోల్ డబ్బులు వెనకాల లేక ఇక్కడ కూర్చొని అసలు ఆడు ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడికి ఎంత ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు. అందులో నేను ఉన్నానమ్మా, అందుకే చెప్తున్నాను. తెగ తిరిగేసాను, అర్థం అంతూ దరి దొరుకుతలేదు. రోడ్డు బల్లే కొందరు తొక్కేస్తే పెందుతో వచ్చేసింది. ఏం రావాలా, లంకిల పొలం రావాలా, మళ్ళీ తొక్కేస్తే వెళ్ళిపోయింది. అటు ఆ చివరికి కొత్తూరు జంక్షన్ వచ్చేసింది. ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో ఎరుగవురా మానవుడా. ఆ పాట కరెక్ట్ సెట్ అయింది అక్కడ నాకు. పద్దాక ఫ్లైట్లో తిరుగుతున్నారు కదా, ఎవరో ఒకళ్ళు టికెట్లు కొనిస్తారు కదా. జనానికి వచ్చిన బాధ అదే. ఇటు పద్దాక ఫ్లైట్ ఎక్కేస్తాడంటే మళ్ళీ టికెట్ కొనితే నేనేం చేయరా. ఆ టికెట్ మడత పెట్టి స్కాన్ చేసి జాగ్రత్తగా గుర్తుగా పెట్టుకొని మళ్ళీ ఆర్టీసీ ఎక్కినా. నువ్వు మళ్ళీ ప్లేట్ పెట్టి వచ్చావంటే మరి ఏం చేయను, క్యాకేషన్ నువ్వు ఇచ్చే టికెట్. నేను అన్నం తింటే నీ కడుపు ఉబ్బరం వచ్చేస్తావేంట్రా. ఇలా తయారైపోయింది నీ ఆరోగ్యం. నీకు పడన పదార్థాలు తెగ తినేస్తే నువ్వు సోడా తాగాలి, నేను అన్నం తింటే నువ్వు సోడా తాగడం. శాతపడి నీకు రివర్స్ అయిపోయింది ఏట్రా నాకు చేసి. నాకు అన్నం అరగకూడదని శాతపడి చేసినట్టు ఆడు సోడా తాగేస్తాడు. మందు రివర్స్ అయిపోయింది అంటారు, చెప్తారు. అలాగే నేను విన్నాను చోట. బంధించడం, గద్దించడం, ఖండించడం, బుద్ధి చెప్పడం, ఈ తప్ప మనకు మంత్రాలు తెలియదు కదా. ఏటమ్మా సిద్ధాంతం నాకు అర్థం అవ్వదు. నీ ఆరోగ్యమైన కాపాడుకో కనీసం. నీకు రాట్లా మంత్రం వదిలేసేయి. నీకు కుదురుతాయి. ఈసారి ఇంకా బాగా ట్రై చేస్తున్నాను, ఇంకా బాగా దెబ్బతినేస్తున్నావు నువ్వు. అలాగే ఇప్పుడు ఎన్నిసార్లు అయింది. మన దగ్గర పెద్ద మ్యాటర్ ఏం లేదు, కెపాసిటీ అంతకన్నా లేదు. ఏసు రక్తం హల్లెలూయా. నా కార్ల మీద, బండ్ల మీద అన్ని రాసి ఉంటుంది, ఐఎమ్ సేఫ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. 100 మంత్రాలు ఏమి లేవు, ఒకటే ఐఎమ్ సేఫ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏసు రక్తం కింద నేను క్షేమంగా ఉన్నాను. ఇంక 100 సిద్ధాంతాలు ఏమి లేవు మనకి. 100 రోగాలకు ఒకటే మందు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి ఆటంకాలు వస్తాయి రావా? అసలు ఆటంకాలంటే మనకి వ్యతిరేకంగా చట్టమే తయారైతుంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎంత ప్రభావమో వాడికి ఎంత ప్రభావం వాడికి అర్థమైపోయింది. కాబట్టి నిన్ను బాగా ప్రార్థన చేయనిచ్చి చేశాక వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని భరించుకోవడం కన్నా నేను ప్రార్థన చేయనిపోతే చాలు కదా. బుర్రసిటికిపోయినా తెలివితే అట్లా ఆడుకోండి. మరి ఏ క్లాస్ అని బుర్ర పెట్టుకుని నువ్వు క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని బోర్డు పెట్టావు. అన్ని బుర్రలేని పనులు చేస్తున్నావు. పరువు బతలు వేసి ప్రభుకి ఆ బోర్డు అన్నది తీసేయి. ఏ బోర్డు? క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అంటే అన్ని చేసేయండి బుర్ర తక్కువ పనులు కదా. ఆ బోర్డు పెట్టి ఆ బుర్ర తక్కువ పనులు చేస్తుంటే యేసుప్రభు పరువు పోతుంది.
లేదంటావా ఆయన ఆలోచనలు పొందుకోవడానికి వాక్యాన్ని శుభ్రంగా చదువుకొని జాగ్రత్తగా. దేవుని ఆలోచనకి ఎలా తెలుస్తుంది? వాక్యం చదువుకుంటేనే కదా. ఓహో దేవుడికి ఇది ఇష్టం లేదా, ఓహో దేవుడికి ఇది ఇష్టమా, ఓ దేవుడికి నచ్చదా, నీకు ఎలా తెలుసు దేవుడి మనసు? ప్రతి రాత్రి కూడా నా కుమారుడా నీకు SMS పెడతాడు యేసుప్రభు, వాక్యం రాశాడు కదా. జాగ్రత్తగా ఫాలో అయిపోవటమే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నా ప్రార్థనలకు అభ్యంతరం పడకుండా చూసుకునే జ్ఞానం నాకు కావాలి. నీ టార్గెట్ అదే. ఇప్పుడేక వాళ్ళు మీటింగ్లు పెట్టారు, వాళ్ళకన్నా బాగా మీటింగ్లు పెట్టే జ్ఞానం దయచే ప్రభువా. బ్యాక్గ్రౌండ్స్కి నదిరిపోవాలి తండ్రి. ఆర్కే బీచ్ ఎంత ఉందో అంతా LED పెట్టాలి నాయన. ఇంటికిరా. మొన్న ఒకడు కూటమిటి ఊరంతా గొడ్డలు కట్టేశాడు. పోలీసులు వచ్చి స్టేజ్ మీద మేకప్ చేయించారు. అవి కట్టకపోతే గ్రౌండ్లో ఉండేది కమ్మగా. వీడంటాడు ఫలాని వారు మరి అక్కడ కట్టారు, మరి ఫలాని వారు కట్టారు, అందుకే నేను ఇప్పుడు కట్టాను అన్నాడు పోలీస్ ఆయన. ఒక స్విచ్ కట్టేశాడు అంతే. లేదు సార్ అసలు కులం ఏదైనా మతం ఏదైనా చట్టం ఒకటే. పర్మిషన్ తెచ్చుకోవాలా, పోలీస్ పర్మిషన్కి వెళ్ళాలా, సౌండ్ పర్మిషన్ తెచ్చుకోవాలా, వాళ్ళు ఎంత పరిమితి అంత పెట్టుకోవాలా. ఓ శాలరీకి పోతే మరి చట్టం ఊరుకుంటుంది ఏంటి? నువ్వు బాగా ప్రార్థన చేసావు కాబట్టి చట్టం బాగా పనిచేసింది. చెప్పండి మనకి ఏముండాలి? ఏ జ్ఞానం? 2000 రూపాయలు రావాల్సిన చోట 500 కరెంటు బిల్లు వచ్చేలా చేసే జ్ఞానమా? నాశనం అయిపోతావు చెప్తున్నా. దొంగ పనులు చేయక పనికి మళ్ళీ తెలియదు. నా ఇంటికి పంపుతాను ఒకడు, నీకు కూడా తక్కువ వచ్చేలా చేస్తాడు. మామూలు పంపుతాడు, చిన్న అరేంజ్మెంట్ చేస్తాడు, నీ దండం పెడతాను రయ్యా. నాకు అట్టంటే వడద్దు. కడుపు కట్టుకొని ఎలాగైనా బిల్లు కట్టేస్తాను. నువ్వు కూడా గత సంవత్సరం ఎగ్గొట్టిన దానికి జాగ్రత్తగా మొత్తం డబ్బులు తీసుకెళ్ళి లేపి ట్రాన్స్కో పేరు మీద కట్టేయి, లేకపోతే పోతామని చెప్పాను. DDOs ఎక్కువ ఇచ్చేయని చెప్పాను. నా ఇంటికి పిలిచి భోజనం పెడితే నేను పోతాను అంటావా అన్నాను. నాకు భోజనం పెట్టినందుకు పోవు, నువ్వు ఎగ్గొట్టినందుకు పోతావు. 2 లక్షల రూపాయల కరెంటు బిల్లు ఎగ్గొట్టి నాకు 2000 సందా ఇస్తావు నువ్వు అంటే నాకు ఒక వాటా ఇచ్చావు. శిక్ష భరించాల్సి వస్తే నాకు కూడా సమన్లు పంపుతావు నువ్వు. 2 లక్షలు నేనే తినలేదు, 2000 అడిగి ఇచ్చానని చెప్తాడు. ఇప్పుడు నాకెందుకు వచ్చింది 2000 కవర్ అక్కడే పెట్టేసి వచ్చేసాను జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే డబ్బులు మన ఇంట్లో ఉంటేనే మన టెన్షన్. ఎవరో ఒకరికి ఇచ్చేది గొడవలేదు. మీరేం అర్థమవుతలేదు మీకు? అసలు ఇచ్చే మనసు లేదు మీకు. బోల్డు మంది సేవకులు ఉన్నారు, బోల్డు మంది మిషనరీస్ ఉన్నారు, బోల్డు మంది మందిరాలు కడుతున్నారు, బోల్డు మంది అప్పుల్లో ఉన్నారు, బోల్డు మంది హాస్పిటల్లో ఉన్నారు. ఏదో ఒకటి చేయంటారు బాబు. అసలు ఏ జబ్బు ఏ రోగం ఏ లేకుండా కోర్టుల్లో కూర్చొని ఒకసారి కూర్చుంటే 3 సార్లు ఎగరేస్తుందని చెప్పాడు ఏసన్న గారు పరుపు. అలాంటి పరుపుల మీద కూర్చున్నోడికి పంపుతావు నువ్వు. అక్కడ అడవిలో కూర్చొని నాన్న సావులు చచ్చిపోయి పాస్టర్ గారిని హాస్పిటల్లో పెట్టుకొని బయట ఎడుతున్న పిల్లల్ని పట్టించుకోవు. పేదలను కనికరించేవాడు యెహోవాకి అప్పించేవాడండి. దేవుడికి అప్పించే ఛాన్స్ వస్తే నీకు బుర్రపని చేస్తుంది, వదులుకుంటావు. అసలు దేవుడికి అప్పించే ఛాన్స్ వస్తే పొద్దున ఓపెన్ చేసేపాటికి మెయిల్ వచ్చింది బిల్ గేట్స్ దగ్గర నుంచి, ఐ నీడ్ సమ్ మనీ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని. ఎలా ఉంటుంది? ఫ్లైట్ కట్టించుకుని వెళ్ళిపోయాడికి విలేకరులు పోగేసి బిల్ గేట్స్కే రుణం ఇచ్చిన జెఫన్యా. మ్యాటర్ ఉంటే ఫోన్ వస్తే అంత ఉద్యమం ఉంటుంది. మరి దేవుడికే రుణం ఇచ్చే ఛాన్స్ వస్తే ఎట్టూరుకుంటాం సార్ అసలు? హల్లెలూయా. కొంచెం పేదవాళ్ళని చూడాలి కానీ మరీ బతికానా అంటే మరి యేసుప్రభు అకౌంట్లో పడుతుంది కదా. ఎవడో తెంగరోడిపోయి ఖర్చు పెట్టి ఎత్తలేదు ఎవడనే. ఏకంగా ఎవరి అకౌంట్లో పడుతుంది వెళ్ళి? ధీమా, దర్జా, ధైర్యం. ఇదివరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే కొంచెం ధైర్యం ఉండదు, అవసరమైతే తెలియ బతలు కూడా తెచ్చేద్దామని. ఇప్పుడు లేదంట. 10 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత వెళ్తే కూడా నీకు 10 లక్షలు విత్డ్రా ఫామ్ రాలేదంట. సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ ఆఫ్ ద ఫండ్స్ ఇన్ ద బ్యాంక్. నా డబ్బులు నేను దాచా, 10 లక్షలతో నువ్వు వ్యాపారం చేసి బోర్డు సంపాదించుకున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఎదవేసలే ఇచ్చిన కడికి పట్టుకెళ్ళు. నా డబ్బు కదా అన్యాయం. సెక్యూరిటీ ఎత్త అవతల మారేయటమే. బ్యాంకుల మహర్దశ. బ్యాంకు ఉద్యోగులు ఏమంటలేదు. అమ్మా దేవునికి స్తోత్రం. మీరేం చేస్తారు? పైవారు దేవునికి స్తోత్రం.
10 లక్షల మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత విత్డ్రా చేస్తాక లేదంట. ఆ రోజున బ్యాంకులో ఉన్నటువంటి నగదు నిల్వల లభ్యతను బట్టి ఇస్తారంట. అదేనా ఈ 10 లక్షలు తెలుసు లేవు, ఇక్కడ పట్టుకెళ్ళి 3 లక్షలు నెక్స్ట్ మంత్ రా, ముష్టి పారేసినట్టే నీకు. ఫిక్స్డ్ సేఫా? అవును, వాళ్ళకే సేఫు. అంతా మాయ, లోకమంతా అది పరిస్థితి. కాబట్టి యెహోవాకు అప్పేమండి. ఏమైనా బేదోడో కనపడితే కేజీ మాంసం కొనుక్కుందామని 950 రూపాయలు పట్టుకెళ్ళాను. మొన్న లెక్క తెలిసింది కదా మనకి, 950 కేజీ. అప్పుడు ఏం చేయాలి? 1/2 కేజీ కొనుక్కొని ఇంకోటి ఇచ్చేయి. ప్యాను ఒప్పదా, నీ దుర్మార్గం. పోనీ 30 కేజీ కొనుక్కొని 1/2 కేజీ అనివరా. నీకేదో చిన్న వాసన ఉంటే చాలు కదా, ఇంత తినేసే మనసు లేదు కదా, కొంచెమే కదా. 30 కేజీ కొని 1/2 కేజీ వదిలే అడిగి. ఒక్కడు ఇన్ని వందల ఆమె అనలేదండి. ఓ ఇలాంటి వాళ్ళు వచ్చారు ఆయన. ఫోన్లే అయ్యా 30 కేజీ తీసుకుందాం, 1/2 కేజీ వదిలేదా. మటన్ కర్రీ తిన్న తర్వాత ఎముకలు అవన్నీ చెత్త అవన్నీ ప్లేట్లో మిగిలిపోతే చెయ్యి కడకన్నాడు. స్తోత్రం యారా, ఎందుకు కడగ చెయ్యండి, చెయ్యి కడిగితే కుక్క తిందంట. ఏ క్లాస్ అని కుక్కను పెంచినాడు. ఆ కుక్క పెరిగాక ఈయన్ని బతకనెత్తలేదు. అది ఈడి ప్లేట్ మీద కలబడిపోతుంది. మరి ఎందుకు కలబడిపోతుందండి అంటే, అది కుక్క బయటికి వెళ్ళే కుక్క, అది ఇంట్లో కుక్క అంట. అది దాన్ని కనీసం బయటకు ఎత్తేస్తే కుదరదంట, ఏసీ ఉండాలంట దానికి. వీళ్ళకి అన్నం ఉండి, పప్పు ఉండి, నెయ్యి ఉండి, పచ్చడి ఉన్నా సరే దానికి కొన్ని వెంట్రుకలు కావాలి నంచుకోవడానికి. వీళ్ళు కరెక్ట్గా అన్నం తింటే చిలకలకి అంటుంది. అది సంప్రోక్షణం, సర్వనాశనం, సప్రసాదం సేకరించు మహానుభావ. కుక్కల్ని పెంచుకోండిరా, కానీ కుక్కకి నీకు ఒక మంచం ఏంట్రా దరిద్రం అని. నా బాధ అది. నా డబ్బులు, నా ఇంట్రెస్ట్, నేను కుక్క పడి నీకేంట్రా అంటే, నువ్వు దేవుని పోలిక, దేవుని స్వరూపం. నీ పక్కలో కుక్క పడుకుంటే నా పేనం తరుక్కుపోతుంది. నీలో నా దేవుని చూసుకుంటున్నాను రా, నీ పక్కన కుక్కనట్టు చూసేది నేను. ఇవాళ కుక్క అంటావు, రేపు పంది అంటావు, నీతో వచ్చిన సావు అది. కొంచెం రేంజ్లో బతకండి సార్, మీకు దండం పెడతా. 1 కోటి రూపాయలు కొంపు కట్టి 2 లక్షల సోఫా కొంటే అందులో కుక్క పడుకుంటుంది. నువ్వు పెద్ద పోజుకెళ్ళి కూర్చో పక్కన చూద్దు. కానీ ఒక సౌండ్ చేస్తే అది మళ్ళీ నీకు జ్వరం వచ్చేస్తుంది. మావాడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు దాంతో పడలేక కేవలం 3 పూట్ల దానికి పెరుగన్నం పెడుతున్నాడు. అలా పెరుగన్నం పెడితే, సాత్వికాహారం పెడితే అది సాధువైనట్టి, మృదువైనట్టి, గుణమును అక్షయ అలంకారం పొందుకుంటుందని ఈడి అమాయకత్వం. ఐదు నెలలు పెరుగన్నం పెడితే అది మియా అంటది కుక్క. దాని జాతి లక్షణం పెట్టిపోతుందిరా అమాయకుడా. దానికి మళ్ళీ పనులు చేయబాకండే. పేదోళ్ళని చూడరు. ఒక అనాథాశ్రమంలో ఒక ముద్ద అన్నం పెట్టిన బతుకులేదు మనకి. ఎప్పుడు పుట్టినరోజు వస్తే, పెళ్లి రోజు వస్తే, ఏ రోజు వచ్చినా నువ్వు నీ 4 కొంతమంది ఫ్రెండ్స్ హోటల్కి వెళ్ళిపోయి 5,000 కాకపోతే 10,000 తినేస్తారు తప్ప. ఒక 1,000 రూపాయలు ఇచ్చి చూడపోయి ఒక వృద్ధాశ్రమానికి ఎప్పుడైనా పేనం అప్పదో. ఆ మధ్య పేపర్లో రాశారు, ఏసీ షోరూంలో పెట్టి అమ్మే చెప్పుల్ని మారు మాట్లాడుకుని 1,000 రూపాయలు ఇచ్చుకొని, ఆ చెప్పులు వేసుకొని రోడ్డు పక్కన ఒంటి మీద సరైన వస్త్రం లేకుండా కింద ఒక గుడ్డ పరుచుకొని అమ్ముతున్న, తోటకూర అమ్ముతున్న ముసలాడు. ఎందుకంత పెద్దలు తగ్గించా, 20 రూపాయలకి ఆయన మీద అసలు నీ రువాబేంట్రా? అసలు నువ్వు అరిచేది ఎవడి మీద? నీకు అన్నం పెట్టేవాడి మీద, రైతు మీద అరిపోయింటారు. పాపిష్టి బుద్ధి నశించును గాక. 2,000 రూపాయలు కట్టని చేతులు నుండి తినేస్తాం పెట్టరా? ఆకలి తెస్తుందా? అడు కష్టమే కదరా నీకు మేపుతుంది నిన్ను. సౌండ్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి తెలుస్తుంది నీకు. నువ్వు పెట్టిన ఆనందం తెలిసి నీ మీద కలబడే కుక్క దగ్గర జాగ్రత్తగా ఉంటావా? నిన్ను మేపే రైతు దగ్గర నోరు పారేసుకుంటున్నావా? మారు మనసు పొందిన మట్టుకే స్తోత్రం చెప్పండి. ఏంటి మీరు అందులోనా? ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకునే
ప్రార్థనకు వ్యతిరేకంగా వ్యక్తులు, పరిస్థితులు, చట్టాలు, ఓరి నాయన మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఎట్టా? ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారి శిష్యులు గెత్సేమనే తోట ఆ బీభత్సమైన మూమెంట్లో ప్రార్థన చేయమంటే ఏం చేశారండి? నిద్రపోయారు. అవునా కదా? అంటే ప్రార్థనకు ఒక అభ్యంతరం ఏంటి? నిద్ర. ₹1,00,00,000 పాయింట్ అది. ఎందుకని ₹1,00,00,000? బతికినంతకాలం పక్కనే ఉంటుంది కాబట్టి. అన్నం మానేయచ్చుగా, నిద్ర మానేస్తాక నీ వల్ల అవుతలేదు కాబట్టి. నీ కోపం వచ్చినప్పుడు, నీకు అలిగినప్పుడు చాలాసార్లు అన్నం మానేస్తున్నావు, కానీ నిద్ర మానలేకపోతున్నావే. అలిగినప్పుడు, అన్నం మానినప్పుడు అందరికన్నా ముందే పడుకుని పోతున్నావు తలుపులేసి చేసుకొని. ఒక పక్క శత్రువు చెలరేగుతులు, మరొక పక్క చట్టములు తెరవుతాయి. ప్రార్థన చేస్తే నన్ను సింహాల బోన్లేసే పరిస్థితి, నిన్ను మోకాల మీద చూస్తే బరబర ఈడ్చికెళ్ళి జైల్లో పడేసే పరిస్థితి. నీ ప్రార్థన జీవితంలో ఇంత పెను సవాళ్ళు ఒకవైపు తయారవుతుండగా, మరొక వైపు నీ ఇంట్లో, నీ ఒంట్లో ఉన్నటువంటి ఇంకొక సమస్య నిద్ర. మా పిల్లకాయలు అప్పుడు ప్రార్థన చేస్తా అంటే ఒకటి చేస్తాను నీకు కూడా అంటుంటాడు. ఒక్కటి వేద్దాం అనుకుంటాను నేను. ఈలోపు ఇవాళ పిల్లలు బాగా పరిచయం చేశారండి బాబు, చాలా అలిసిపోయినా అంటుంది మా పాస్టమ్మ. అయ్యో అవునా అనుకుంటాను. ఓ రోజంతా ఇంటికాడే ఉంటాను. ఆ రోజు ₹10 పరిచర్య ఉండదు. 3 పూట్ల పొద్దు నుంచి సమయం ప్రకారం కొలతలేని ఆత్మతో ప్రభు ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ ప్రార్థనకు వచ్చాగానే మరి ఇవాళ ఏంటంటే నిన్నటి బల్లే కాదు, నిన్న వచ్చిన దయ్యమే ఇవాళ కూడా వచ్చింది. అది నిన్నటిదే అంటే అర్థం ఏంటంటే నిన్నటి బడలేక ఇవాళ కొనసాగింది కాదు, నిన్నటి దయ్యమే ఇవాళ కూడా ఉంది. ఇప్పుడు ఆ కునుకుపాటు దయ్యాన్ని కూడా నేను రాత్రి అంతా ప్రార్థన చేయను, ఒక్కటి ఎత్తిపోదు సులువుగా పోయేదానికి ఎందుకు ఎక్కువ ప్రయాసాన్ని ఒక్కడు జరుగుతా ఈపులు పెట్టి అయ్యా అంటే ఇక రాదు, మళ్ళీ ఆవలేంత. మధ్య 7 రాత్రులు చేయించే పిల్లగాళ్ళని చుట్టూ కూర్చోబెట్టి 7 whole night periods కంటిన్యూస్గా నా చుట్టూ చేతికి దొరికేలా పెట్టుకున్నా. నాకు అట్టకు నిద్ర వచ్చావు, దేశ రక్తమే చేయి, నాకు ఆ టెన్షన్ లేదు. ఎప్పుడు సౌండ్ తగ్గితే 8 ఒక్కటి వేస్తేనండి కనీసం 1-2 గంటలు పనిచేస్తుంది. అది సకల వాయిద్యాలు వాయించిన చేతులు కదండి, చరుపులు కరెక్ట్గా ఉంటాయి. కత్తి కడితే ఏసు రక్తమే చేయం, కొట్టే మళ్ళీ స్తోత్రం హల్లెలూయా. ఇక అసలు నిద్ర క్వశ్చన్ నిలువు మోకాల మీద వెళ్ళిపోయి ఆత్మవశుడు అయిపోయి దేవుని స్తోత్రం. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోవలసిన దాంట్లో ఒకటి ఏంటి, నేను ఎప్పుడు చెప్తాను, సంఘంలో కూడా చెప్తాను ఓపెనింగ్, హోల్ నైట్ పేరు ఉందనుకోండి, కొంచెం త్వరగా 2 మెతులు తిని పడుకోండి, కాసేపు మంచి నిద్ర చేయండి, మధ్యాహ్నం ఫ్రెష్గా లేచి స్నానం చేసుకొని రండి. అప్పుడు రాత్రి అంతా మనం ప్రార్థన చేయడానికి శరీరం సహకరిస్తుంది. నాకు పగల పడుకొని నాకు నిద్ర రాదండి, మా పేరెంట్కి చెప్తా చర్చకొచ్చేస్తాను, నన్ను మింగేసి అంత నోరు తెచ్చేస్తాను కూర్చొని. సీరియస్ అనుకోండి, సారీ కాసేపు చూస్తారు. అయ్యారు నేను వెళ్తాను, అయ్యారు హోల్ నైట్ పేరు 12కి వెళ్ళిపోతాం ఏంట్రా, నువ్వు వచ్చింది 10 కదా అంటే హోల్ నైట్ పేరులో ఈడు బయోమెట్రిక్ వేసేసాడు తంబో, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంతకీ పొద్దున్నేసి ఏంటి ఏముండదు, 12 గంటలకు పడుకుని పోయాడు, పొద్దున్న 7ంటికి ఇస్తాడు. ఎందుకని 10ంటికి పడుకోవాలి కదా, ఆ 2 గంటలు కవర్ చేస్తాడు. మాకు ఇంకొకటి ఉన్నాడు, అన్నయ్య నువ్వు తెల్లవారులు పని చెప్పి చేస్తాను కానీ పడుకున్నాక లేపకో. అది ఎవడో వస్తాడు నిద్రపోయిన తర్వాత ఆడి మీదకి, నన్ను కొట్టినా నాకు తగలదని ఆడికే తగులుతుంది, నన్ను బెదిరిస్తాడు. ఆడికి గన్ను కొట్టేవంటే జాగ్రత్త, ఆడు మంచోడు కాదు. మేము డైరెక్ట్గా ఓనర్తో పెట్టుకున్నామరా, నువ్వెవడో నీ పిల్ల దయ్యం ఎవడరా, డైరెక్ట్గా ఆడితో పెట్టుకున్నాం మేము. అపవాదిని శీఘ్రముగా మా దేవుడు పాదముల కింద, అక్కడ సర్వశక్తి గల దేవుడు అనకుండా సమాధానకర్తకి ఎందుకన్నా తెలుసా, ఆ తొక్కేసినందువల్ల నీకు అశాంతి, అలజడి, ఆందోళన ఏమి రాదు, సమాధానం అంతా నీకు. అది నీకు పాయింట్ అర్థమైందా? సర్వశక్తి గల దేవుడు నీ పాదము కదా, సమాధానకర్తకి దేవుడు అంటే అని తొక్కేసాను ప్రభా, నీ ఆవేశం మీద తొక్కేసాను రాత్రి అని ప్రభాడు ఏమొచ్చి ఇంటికి వచ్చి ఎత్తాడేమో,
ఆందోళన లేకుండా, దుఃఖం లేకుండా, టెన్షన్ లేకుండా చేస్తాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి నిద్ర ఒక ఆటంకం. ఇంకో మాట చెప్తాను, ప్రార్థనలో ఉండగానే SMS అలర్ట్ వచ్చింది అడిగి, రిమైండర్ మోగింది అడిగి. ఎవరికి? తస్కర్ యోత్కి. బల్లారాధనలో ఉన్నాడు, రొట్టె ఇంకా ద్రాక్షారసం కూడా తీసుకోలేదు, అవతల నుంచి పేరే పని వచ్చేస్తుంది అడిగి. టైం అయిపోతుంది పద. అర్ధరాత్రి కూటం మధ్యలో నుంచి బల్ల మధ్యలో చెరిపెట్టిన బయటకాడు. అలా ఇల్లందుకు ఎంత వచ్చింది తెలుసా? 30 రూపాయలు. రే సన్నాసి, 30 రూపాయలకి వెళ్ళిపోయేవరా నువ్వు ప్రార్థన వదిలేసి, ప్రభుని వదిలేసి. అమౌంట్ మ్యాటర్ పక్కన పెడితే ప్రార్థనకు ఒక ఆటంకం ధనాపేక్ష. ధనం మీద మనసు ఉన్నవాడికి, ధనం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడికి అది ఎంత తప్పుడు పనైనా, అది అవినీతి మార్గమైనా సరే 10 రూపాయలు కలిసి వస్తే చాలు అనే మనసున్నవాడికి ఆ ధనమును గుర్చిన తలంపులు, ఐశ్వర్యమును ప్రయాస, ఆ ఆలోచనలు ప్రార్థనలు ఉండేవాడిని. ధనమోహము, ధనమోసము, అహిక ఇవి ఉంటాయి చూసావు. అడు ఉండలేడు ప్రేయర్లో. ఒకవేళ బలవంతంగా నాలంటాడు కొట్టి చెయ్యి ప్రార్థన చేయి అంటే కూడా ప్రభు ఆశీర్వదించనే చేతగాడు. ప్రభు నీ సన్నిధిలో మోకరిస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఏ మడితే ఇస్తానన్నావు ప్రభు, నాకు బెంచ్ కారు కావాలి ప్రభు, నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి ప్రభు, నేను మెట్లు ఎక్కలేకపోతే ఎవరు నన్ను పెడతాను కానీ మట్టి నాకు కావాలి ప్రభు. మూడో క్లాస్ చదువుకునే పిల్లోడు నాకు బుల్లెట్ కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆడు చదువు 3వ క్లాసు. పిల్లలందరూ ఆటో వెళ్తున్నారు కదా, నాకు నామూషంగా ఉంది డాడీ, నాకు షేమ్ అనిపిస్తుంది, నాకు బుల్లెట్ మీద కావాలి. వీడు బాధపడలేక యేసుప్రభు కల్లో ఇచ్చాడండి బుల్లెట్. ఆడు ఆశవేశాడు, రై ఈడిచి గుద్దాడు లారీకి, ఎగిరి కింద పడ్డాడు. వాస్తవంలో మంచం మీద పడ్డాడు కిందకి. కింద పడతాం మోకాలు వేసి, ప్రభువా నీకు దండం పెడతా, నాకు బుల్లెట్ వద్దు. తెలియక అడిగా, చిన్నపిల్లలు నువ్వు క్షమించిన ఆయన, నాకు బుల్లెట్ వద్దంటే ఆ అమ్మ నాన్న లేచి వీడు ఎందుకు కింద పడిపోయి లగేడుతున్నాడు. నాన్న మమ్మీ డోంట్ డిస్టర్బ్ మీ, దిస్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. వద్దు లెగ్ నాన్న ఏమైంది అంటే, నువ్వన్నా చెప్పు యేసు నాకు బుల్లెట్ ఇవ్వద్దని. అప్పుడు కళ్ళు తెరుతాను, నేను కళ్ళు తెరవడం లేకపోతే బుల్లెట్ వద్దు ప్రభు, నిజమే తండ్రి ఆడికి బుల్లెట్ వద్దు, నేను యేసునామని. మమ్మీ నా ప్రార్థన ఒకవేళ వినకపోయినా నీ ప్రార్థన వింటాడు కదా. వింటాడమ్మా, అయితే బుల్లెట్ రాదు కదా. అయ్యి బాబాయ్ చాలు. నాకు ప్రార్థనా జీవితానికి సంబంధించి ఆత్మ సంబంధమైన, మహిమాయుక్తమైన, దైవికమైన, పారమార్థికమైన, నిత్యానికి మనకు వచ్చే ఏదైనా అడుగుతున్నాడు. నాకు కారు కావాలి, బిల్డింగ్ కావాలి, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెతోనే పెళ్ళి అవ్వాలి, వాళ్ళ అమ్మ నాన్న అసలు మాట్లాడినెత్తలేదు, వాళ్ళకి మారు మనసు రావాలి. నీ ఒక్కడికి మారు మనసు వస్తే 2 కుటుంబాలు హాయిగా బతుకుతాయి కదరా సన్నాసి. ఆ బిడ్డతో మాట్లాడు, తల్లిని దర్శించు, తండ్రిని దర్శించు, ఆ ఇంటి ముందు కుక్క ఉండదు లేకుండా చేయి ప్రభా. పనికి మళ్ళీ నీచే నికృష్ట పాపిష్టి ప్రార్థనల బుద్ధులు నశించును గాక. నువ్వు ఒక్కడు భారతదేశాలు కదరా సైతానా, ఎంతమందికి టార్గెట్ పెట్టావు? ఏమా మీకోసమే చేస్తానని ప్రార్థన, నేను అర్థమవుతుందా మీకు? ఎవడు హాయ్ చెప్తే హాయ్ చెప్పడం, SMS చెప్తే నేను పెట్టలేదన్నా, వాడే పెడితే నేను ఓకే అన్నాను. చాలదండి పనికి మళ్ళీ బుద్ధి, నువ్వు ఓకే అంటారు సైతానాన్ని. అడి ఉడాడు ఇకలెత్తం ఎందుకు నువ్వు అసలు? మరి SMS పెడితే ఓకే అంటే మళ్ళీ రిప్లై అన్నోన్ నెంబర్ అన్నయ్య, మరి ఎందుకు రిప్లై ఇచ్చావనియా? అన్నోన్ క్వాలిటీస్ కొన్ని నువ్వు తగలబడ్డాయి కాబట్టి మాకు. ఏమనుకోకుండా నాకు ఇంకా ఆడవాళ్ళకి ఒక న్యాయం, మొగలకు న్యాయం ఉండదు, వాయించేత్తమే. చేతులకు పని చెప్పరని నేను ఆశపడి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక్కడు ఆమె అనలేదు. మీ ఇష్టం, మరి నేనేం చేసేది ఏముంది? మీ తల్లిదండ్రులు అయితే నాకు నమ్మకంగా ఏమన్నా తేడాతో కోపలు వాయించామని 100కి 1000 నాకు అధికారులు ఇచ్చి వెళ్ళిపోయారు. మీ చేతిలో ఉంది ఇప్పుడు. రాష్ట్రపతి విశేషాధికారములు వాడుకోవాలా వద్దా? వాడుకోవాలంట. ఈ సమర్పణ గొప్పదిరా. చెప్పండి, ప్రార్థనా జీవితానికి ఆటంకాలు రాకుండా చూసుకునే జ్ఞానం ఉండాలి మనకి. అంటే ఆ జ్ఞానం ఎందులో ఉండాలి? నిద్రను ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ సమయంలో పడుకోవాలి, ఎంతవరకు పడుకోవాలి, నెక్స్ట్ రేపు పొద్దున్న కూడికి ఏంటి అన్న టైం ఏంటి, జ్ఞానం. ధనం మీద పిచ్చి ప్రేమ, అనవసరపు ఆశ, పనికి మళ్ళీ కోరిక. నువ్వు ప్రార్థనలో కంటిన్యూ అవ్వలేవు.
అబ్బే నీ వల్ల కాదు. ప్రార్థన అంటే మాకు ఇష్టమేనండి, కాకపోతే కొన్ని మా పరిస్థితులు పెట్టండి. ఆ పరిస్థితులు నీకు అభ్యంతరంగా మారడానికి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, అది కదా దరిద్రం. నేను సరదాగా ఒకటి రాశాను ఆ మధ్య, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును, కింద ప్రార్థనకు అడ్డము వచ్చును. చూసుకోవాలి మరి, అక్కడికి వచ్చును కదా అని చెప్పేసి. ఈ మధ్య దొంగలో అలికిడి అవుతుందని నాకు చాలా నిద్ర టెన్షన్ వచ్చేస్తుందని కుక్కను పెట్టుకున్నాడు. అలికిడి అయినప్పుడల్లా కుక్క మరుగుతుంది, వీడికి నిద్ర వస్తలేదు. నీకు ఏం సుఖమైంది? చిన్న ఆకు గదిలో మరుగుతుంది, ఇది దొంగడు కాదని దీనికి ఏం తెలుసు? సౌండ్ వస్తే మొరగటం దాని యొక్క నమ్మకమైనటువంటి సృష్టికర్త ఆజ్ఞ ఫీల్ అవుతుంది. అది కుక్కను తెచ్చుకున్నావు కదా, నిద్రట్టింది అంటే తెల్లవారులు మురుగుతున్నాం దానియా. ఇంటి ఆయన కొరక ఇంట్లో కుక్క మురుగు ఇవన్నీ అలవాటు తప్ప ఎవడు బతకలేడండి. ఒక భక్తుడు ఒకరోజు ఇస్తే నా రూమ్లో సరిగా పడుకుని నాన్న ఆడు పడుకుంటేనండి గోడల బీటల వారి అంత గురక పెడుతున్నాడు. అందరూ చెప్పారు, అమ్మో వాడు గుర తట్టుకోలేడు అని. చెప్ప అందరట్టండి ఆడికి వెళ్ళిపోతాయి, నరాలు అన్నీ వద్దులే అని నేను కారులో ఊరికానా పడుకో ఏంట్రదే అందరూ నేనంటే తప్పురా అని పడుకోబెడితే ఆడు పడుకుని 5 నిమిషాలు నేను కూర్చొని తెల్లవారులు ఓన్లైన్ పేరే. సెకండ్ గ్యాప్ ఇవ్వట్లేదు ఆడు, దడదల్లాడించి పడే తెల్లవారులు. పొద్దున్న లేచాక ఎలా ఉందని మీరు చెప్పాను కదా నేను అన్నట్టు కాదు, తప్పు నీది కాదురా అన్న. దీన్ని బట్టి నీ కుటుంబం ఎంత దీర్ఘశాంతము కలిగినదో. కొంతమందికి అందరూ రైల్వే ట్రాక్ పక్కోడికి రైలు వచ్చి దడదడతలు ఆడిపోతే నిద్ర పడతాడికి. మంచి నిద్రలో ఉండగా మధ్యలో ట్రైన్ అనుకోండి, అడిగి దేవదూతల పరిచయం ఉన్నట్టు ఫీల్ అవుతాడు. నీకు ప్రార్థనా జీవితానికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎట్టుండాలి నువ్వు? ఆ తిండి నిద్ర కొంచెం చూసుకోవాలి. డబ్బు పిచ్చి ఇప్పుడు డబ్బుల గురించి ఆలోచించేస్తాను. నీ ప్రార్థనలో కూడా నాశించిపోయి ఆత్మల గురించి రావు. ఏం చేస్తే ఆర్థిక అభివృద్ధికి 7 సూత్రాలు ఏంటి? ప్రభావం మనం మీటింగ్లో చెప్పారు, 5 గుర్తులు 2 చెప్పి మర్చిపోయింది తండ్రి. ఆ దైవజన్ నెంబర్ తగిలేలా చూడు ప్రభా. ఆ 2 సూత్రాలు కావాలి. ఇప్పుడు ఇంక 2000 ఇచ్చేస్తారు అవసరమైతే. ఈ ఆర్థిక అభివృద్ధికి సూత్రాలన్నీ చెప్పినోడు నిజమే. ఆ సూత్రం ఏంటి తెలుసు? అసలు చెప్పినోడికే అవన్నీ, అతనికి మాత్రం ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఎన్నో వాళ్ళందరికీ ఏ అభివృద్ధి లేదు. మళ్ళీ సంవత్సరం కూడా కూటానికి వెళ్ళి మళ్ళీ ఒక 2000 కడితే తీసారని వస్తుందని సిద్ధపడతాడు ఇప్పటి నుంచి. తిండి, డబ్బు, నిద్ర. ఇంకో మాట కూడా చెప్తాను మీకు నేను, స్నేహితులు అనండి. పరమగీతాలు 2:7 ఏం చెప్తుంది? యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలత పరచకి ఉందని ప్రమాణం చేయండి. క్లోజ్ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ కొందరు ఉండాలి. పద్దాక ఫోన్లు చేస్తాం, మెసేజ్ పెట్టేస్తాం. కొంతమంది ఉంటారంటే ఫ్రెండ్స్, నేను టిఫిన్ చేశాను, నువ్వు చేసావా? ఈ టిఫిన్ చేయగానే మళ్ళీ రిఫిల్లో పెట్టాలి, నేను టిఫిన్ చేసాను. రోజు బాగా చేసి అమ్మ ఎందుకు ఇవాళ ఉప్పు ఎక్కువైపోయిన ఉంటుంది, పప్పులో పెట్టాలి మెసేజ్. అయ్యో అవునా అమ్మాది ఇవాళ చికెన్ కొంచెం పంపించాలంటే అలా పంపిస్తావు. నీ అదృష్టం నా దురదృష్టం. ఈ దరిద్రం రోజంతా సాగాల. మా పిల్లలకైతే ఆ కష్టాలు లేవు, ఫోన్లు పోయినాయి. అరే హ్యాపీ? ఎంత గుండెల్లోంచే చెప్పారా? రాత్రి ఒకటి వచ్చాడు, ఆడిపోయినా ఒకటి ఇంకోటి ఫోన్ తీసుకొని నొక్కేసాడు. ఆడు అది నొక్కే తానైపోయింది. ఈ గ్యాప్ అవ్వట్లా. ఆడి సిలువ చూడాలి, తెచ్చి రక్తం ఇచ్చి అర్జెంటుగా డ్యూటీలు మెయిల్ పెట్టుకోవాలా, లేకపోతే ఉద్యోగం పొంది అది సరే తీసుకున్నాడు. తీసుకుంటే ఈడు ఫోన్ లాంటిది ఇంకోటి కొందంట, అది తీసి నొక్కేసాడు ఈడు. అది నొక్కిన తర్వాత నాది కాదని అర్థమైంది. ఇప్పుడు ఆపుదామంటే ఒప్పుకోవట్లేదు. ఆడి ముఖం చూపించమంటుంది. ఆడి ముఖం చూపించి ఇలా జరిగింది బాబు, తప్పిపోయింది నాదనుకో, నీ ఫోన్ తీసేసాను అని విజ్ఞాపన క్షమాపణ ఈ కూటలన్నీ జరుపుకొని మళ్ళీ 2 పట్టుకొచ్చి నమ్మకంగా నాకు అప్పగించారు.
ప్రేయర్ రూమ్లోకి వెళ్తా ఫోన్ పట్టుకుని వెళ్తున్నాడంటే అది ఎలాంటి వాడు మీరు చెప్పండి. అది వెళ్ళేది ప్రేయర్ రూమ్లోకి, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని, ఆ తలుపులు వేసుకుని అంటేనే సెల్ ఫోన్ ఆపేసుకుని అర్థం కదా. నీ తలంపులు నీకు తలుపులు అంటే తలంపులే కదా, అవన్నీ మూసేసుకోవడం జాగ్రత్త ప్రార్థన చేసుకోమని కదా. వీడు పక్కన పెట్టుకొని ప్రేయర్లో ఉంటారు కదా, వినపడదని కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని స్తోత్రం 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 టింగ్ మనగానే స్తోత్రం 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 స్తోత్రం, నేను ప్రార్థనలో ఉన్నాను మళ్ళీ చేయి. దొంగ భక్తులంటే ఆడే. అప్పుడు అవతల నుంచి రిప్లై, ప్రార్థనలు ఉంటే ఫోన్ ఎలాగైనా సరిపెట్టేవరా. మరి అదే విత్తండ వాదం, నన్ను డిస్టర్బ్ చేయకు, ప్రేయర్లో ఉన్నాను, సాయంత్రం మాట్లాడతాను. ఇదే సరిపోద్ది, ప్రార్థన అయిపోతుంది. ఈ లోపు గంట అలారం మోగేస్తుంది. ప్రభు ఈ గంట సేపు నీ సందు గడుపు కృపణించడానికి స్తోత్రములు ఆయన. రేపు కూడా ఇలాగే గడిపే అవకాశం దయచేను ఆయన. ఆయన అంటాడు, ఎందుకురా యుగయుగాలు సాతానుతో గడుపురా. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జాగ్రత్త పడాలా వద్దా? అంటే ఈ జాగ్రత్త ఎక్కడ ఉండాలి? తిండిలో ఉండాలి, నిద్రలో ఉండాలి, డబ్బుతో ఉండాలి, స్నేహితులతో. నాకు ప్రమాణం చేయండి, నన్ను ఫోన్ చేయనని, మెసేజ్ పెట్టి ఇంటికి రానని, డిస్టర్బ్ చేయనని, లేచుటకు ప్రేమకిస్త మగొక లేపక కాళ్ళ పరచుకుందామని నాకు ప్రమాణం చేయి అంటే, స్నేహితులందరూ ఒక వారం రోజులు నా జోలికి రాబాకండి, నాకు ఎవడు ఫోన్లు చేయకండి, నేను స్విచ్ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఇబ్బంది, మన ఇంటికి వచ్చేటువంటి చేయబాకండి, నేను వారం తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటాను, నేను మాట్లాడతాను, ఇంట్లో పేపర్ రావద్దు చెప్పేయాలంట. వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఆయన ఫీల్ అవుతున్నాడు, రా బాబు నువ్వు గురించి ఆలోచిస్తున్నావు. నేను ఆ మధ్య ఒక స్టేట్మెంట్ తయారు చేశాను, క్రైస్తవ లోకం ఎంతో దీవించబడ్డ స్టేట్మెంట్. ప్రార్థనల వలన ఎన్నో పొందుకున్నావు కదా అనండి. ప్రార్థన కోసం ఏది వదులుకోవా. మీకు అర్థమైందా స్టేట్మెంటు? ప్రార్థన వలన ఎన్నో పొందుకున్నావు కదా, ప్రార్థన కోసం ఏమి వదులుకోవా. ప్రార్థన వల్ల ఎన్ని ఆశీర్వాదాలు పొందావు, ఎన్ని మేలులు పొందావు. మరి అలాంటి ప్రార్థన కోసం ఒక 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 సంతోషం, ఒక సరదా, ఒక వ్యక్తి, ఒక వ్యసనం వదిలేయ్. గుర్తుపెట్టుకో, ప్రార్థన ద్వారా ఎంతో పొందుకున్న నేను ప్రార్థన కోసం ఏదో వదులుకోవటానికి ఇష్టపడాలి. అదొక తీర్మానం అయిపోవాలి నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 14:23 వాక్యం చదవండి. ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఏంటంట? ఆయన జన సమూహములను పంపించి వేసి ప్రార్థన చేయుటకు ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి. మనకి జనం ఇష్టం, జనంలో ఉండటం ఇష్టం, 10 మందితో ఉంటే ఇష్టం, 10 మంది వస్తే ఇష్టం. ఎందుకంటే ప్రార్థన పెద్ద ఇష్టం లేదు కనుక. ఆయన ప్రార్థనా సమయం అయిపోతుంది కనుక, ప్రార్థనలో గడపాలి కనుక, తండ్రితో గడపాలి కనుక, తండ్రి నా కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు కనుక, ఆయన ఎదురు చూసేలా చేయకూడదు కనుక జనాల్ని పంపించేసి ఇక పండి అదల వాడికి చాలు గెంటేసి బలవంతంగా గబగబా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు చెప్పిన డైలాగ్ రూట్లోనే చెప్తాను ఒకటి. ప్రార్థన వలన ఎందరినో పొందుకున్నావు కదా, ప్రార్థన కోసం ఎవరైనా పంపించేసావా? ప్రార్థన వలన ఎందరినో పొందుకున్న ఒక దైవజనుడు ప్రార్థన కోసం కొంతమందిని పంపించగానే ఇంటికి వెళ్ళండిరా, రెమ్మాడదాలు వెళ్ళిపోండి, ఈ జాలి పో అనగలవా? నీ ప్రార్థన సమయాన్ని ఏ స్నేహితుడి కోసం బలి పెడుతున్నావు? నీ ప్రార్థన సమయాన్ని ఏ చుట్టాల కోసం బలి పెడుతున్నావు? ఇది ప్రేయర్ టైము. ఈ టైంలో వెళ్తే వాడు మనతో మాట్లాడో, వాడు మనకి రెస్పాండ్ అవ్వడు, ఫోన్ చేసిన ఉపయోగం లేదు అని సాక్ష్యం స్థిరపడిపోయేలాగా నీ ప్రార్థన సమయాన్ని కాపాడుకోగలవా? ఫ్రెండ్ ఫోన్ చేస్తే అవసరమైతే ప్రార్థన రేపు చేసుకుందాం అనుకుని వెళ్ళిపోతావా? ప్రమాదాన్ని బట్టి, తీవ్రతను బట్టి ఓకే, ఆపద కాలంలో అయితే సహజమే, కానీ చాలా క్యాజువల్గానే మానేస్తే అలా. ఈ రోజున నా మాటలు ముగిస్తూ ఒకటే చెప్తున్నాను మీకు, ప్రార్థన జీవితం అవసరమా కాదా? ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలా వద్దా? మరి ఈ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మనమే చూసుకోవాలా, ఇంకెవరన్నా చూడాలా?
ఒక మాట అంటాను, హనోకు దేవుని ఎన్నాళ్ళు నడిచాడు? 300 సంవత్సరాలు ఒక్కరోజు ఆప్షన్ లేకుండా దేవునితో నడవటం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవడమే కదా. దేవునితో నడవడం ఏంటి? 100 మీటర్లు గెతకేసుకుని రోజులు ఏసునామలో నడుతుమా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో టైం స్పెండ్ చేయటమే కదా. మరి హనోకి కుటుంబం లేదా అండి? మరి ఎలా మేనేజ్ చేశాడు? వాళ్ళ బాబు ఏడ్చుకుంటూ వచ్చేసి ప్రార్థనలు ఎప్పుడు వేసుకుని తిన్నాడా, నాతో ఆడుకోవా అనలేదా? పిల్లల్ని, భార్యని, పని వాళ్ళని అందరినీ కూడా ప్రార్థన సమయంలో అభ్యంతరం రాకుండా తన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చి బాధ్యతలు అప్పగించి వచ్చేసేవాడు. మరి హనోకు తన కుమారులను కుమార్తెలను కనుచు దేవుడితో నడిచిన కారణముగా కొన్ని దినములు ప్రార్థన చేయలేకుండెను అన్న మాటలేదు. మరి అంటే ఇంటి నిండా లైఫ్కి సరిపడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో లైఫ్లో ఆ కాలములో ప్రార్థన లేకుండాను అని చెప్పగలమా? ఏ కాలాన్ని చెప్పగలం? సమయాలు పలాని కాలములో సరిగా ప్రార్థన చేసుకోలేకపోయాను. అతను ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ కాలేదండి ఎప్పుడు. యేసు ప్రభు సేవ ప్రారంభించని 30 ఏండ్ల కాలము కూడా ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. మరి సేవా పరిచర్య ఒత్తిడి వలన, మహాసభల వలన, జనసమూహాన్ని బాగు చేయటం వలన ఏ రాత్రి ప్రార్థన చేశాడా? పని ఒత్తిడి లేని వారే ప్రార్థన చేశారా అండి? రోజంతా ఉద్యోగం కోసం, జీవనోపాధి కోసం పనిచేసే వాళ్ళు, సేవలో అలు పెరగకుండా ప్రయాసపడి ప్రయాణం చేసే వాళ్ళు ప్రార్థన చేయలేదా? ఏ పరిచయను బట్టి, ఏ పని ఒత్తిడిని బట్టి ప్రార్థన సమయం అభ్యంతరంగా అవ్వకూడదు. ఆ జాగ్రత్తలను నువ్వే తీసుకోవాలి. దేవుడు అబ్రాహామును పిలిచి నీ కుమారుడు నాకు ఇచ్చేయమన్నాడు. మరి అప్పుడు అమ్మా లేక ఇక ఇది ఆఖరి రోజు, ఒకసారి చివరిసారిగా బాబుని చూసుకో, ముద్దు పెట్టుకో, తీసుకెళ్ళిపోతున్నాను, ఓ సెల్ఫీ తీసుకో, లేపాడు చేరమ్మని. అలజడి జరిగితే, అలికిడైతే, లేస్తే ఏంటని అడిగితే చెప్పాల్సి వస్తే అభ్యంతరం అవుద్దేమో అనుకొని 2 గాడిదలు, 2 పనివాళ్ళు, కత్తి, కట్టెలు, నిప్పు, పిల్లవాడిని, ఇంతమందిని తీసుకున్నా సరే చిన్న శబ్దం ఒకటి జాగ్రత్త పడ్డాడు. మోసం చేస్తున్నాడా? కాదుగా. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడానికి అభ్యంతరాలు ఏమి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాంటి సెన్సిటివ్ పరిస్థితి కాదుగా ఇది ప్రార్థన చేసుకోవడానికి. అంత ఇబ్బంది ఏమి లేదు కదా. మరి ఎందుకు నీ పనులు అడ్జస్ట్ చేసుకోలేవు? ఎందుకు ప్లాన్డ్గా చేసుకోలేవు? దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసేది ఒకటే. అంటే ఇవన్నీ నీకు అబ్రహామును చూస్తే, నోవహును ఏంటి, హనోకును చూస్తే, యేసు ప్రభు వారిని చూస్తే, దానియేలును చూస్తే, సమూయేలును చూస్తే ఏమర్థం అవుతుంది? వారు చాలా ప్లాన్డ్గా ప్రేయర్ టైంని వాళ్ళు సిద్ధపరచుకునేవారు. పరమగీత కన్యక నన్ను అభ్యంతరపరచకండి అని చెప్పుకొని మరి గదిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే జనాల్ని పంపించేసేసి ప్రార్థనలో కూర్చోవడం, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ప్లానింగ్ ఉండాలి అని అర్థం అవుతుంది కదా. ఏమంటారు మీరు? ఉండాలా అక్కర్లేదా? చివరిగా ఒక్క వాక్యం చదువును ముగిద్దాం. నిర్గమకాండం 34:2. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. సీనాయికి రావాలి, నా సన్నిధిలో నువ్వు కనపడాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, ప్రార్థనలో గడపాలి అని చెప్పేటప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే ఉదయమునకు నువ్వు సిద్ధపడి. రాత్రి చెప్పాడు, తెల్లారి పాటికి వచ్చేయాలండి సిద్ధపడి. రూల్స్ ఎలా ఉంటాయి తెలుసా? నీ ఒక్కడివే రావాలను, నీతో ఒకరు కూడా రాకూడదు, అంతవరకు ఓకే. సైన్యములకు అధిపతికి యెహోవా కొండ మీద సంచరించును కనుక అక్కడ పశువులు ఉండకూడదు. మరి ఆ కొండ మీద పశువులు లేకుండా జాగ్రత్తలు మోసి ఎట్ట తీసుకుంటాడండి? అంటే ఆ పని మీద ఒక 10-20 మందిని వేసి ఉంటాడు. మరి
దేవుని కోపం వస్తుంది, కొంచెం కొంచెం పశువులు గట్రా రాకుండా చూడండి రా. మోషే ఒక్కడే చేయడం కుదురుదా? ఆ కొండ మీద యెహోవా సంచరించును గనక పశువులు అపవిత్రపరిచే అవకాశం ఉంటుంది కనుక, నీ దేవుడు యెహోవా పరిశుద్ధుడు కనుక అక్కడే పశువు రాకుండా జాగ్రత్త పడి వచ్చే టైంలో అంటాడు. ఓరే నాయన, అక్కడ ఒక ఆవు రాకుండా, గేదె రాకుండా, దున్నపోతు రాకుండా, జంతువు రాకుండా చూడటం ఎంత పెద్ద టార్గెట్ అండి. ఉదయం ఒక నువ్వు సిద్ధపడి తెల్లవారు పడుకొచ్చాను నువ్వు. ఈ 30-40 లక్షల జనాల బాధ్యతలు అప్పగించేయాలన్నమాట. అహరోనికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి చెప్పాలా. కొంతమందిని కొండ చుట్టూ డ్యూటీ చేయాలి, రే చూడండి జాగ్రత్తగా బాబు అని. ఇన్ని చేసుకుని తెల్లారిపటికి వెళ్ళిపోయి సేన మీద కనపడాలి ఆయన. ఆమేన్. వీళ్ళందరూ ఎంత ప్లాన్డ్గా లైఫ్ని, టైంని, స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే సాధ్యమైంది వాళ్ళకి. ఉత్తినే అయిపోలేదు కదా. దావీదు అంటాడు, ఉదయం నాకు నా ప్రార్థన సిద్ధము చేసుకొని నీ కొరకు కాచుకొని ఉంటాడు. రేపొద్దు నీ పాయింట్ చేయాలి, రేపొద్దు నీ అంశం చేయాలని అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు తెల్లారితో రెడీ ఉంటాడంట. ఓ పాట రాసుకుంటే రేపు పొద్దున్న పాడదామని ఎలా ఉంటుందో సిద్ధపాటు, ఓ ప్రసంగం తయారైపోతే చెప్దామని ఎలా ఉంటుందో ప్రార్థన అంశాలు సిద్ధపడుకుంటాడండి. ఉదయమునకు నేను ప్రార్థన సిద్ధపరచుకొని కాచుకొని ఉందును. ప్రార్థనకు సిద్ధపాటు ఉండాలి. అభ్యంతరాలు రాకుండా ప్రార్థన చేసుకోవటానికి తగిన జ్ఞానం ఉండాలి. అబ్రహామును చూస్తే, హనోకును చూస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనకు అనిపించాలి. యేసుప్రభుని చూస్తే కొంతమందిని పంపించేయాలి అనే జ్ఞానం మనకు రావాలి. దానియేలును చూస్తే వ్యతిరేక చట్టములు వచ్చిన భయపడకూడదు, ప్రార్థన క్రమాన్ని మార్చుకోకూడదు అనే అవగాహన రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనకి అవసరమా కాదా? నా అంశం ఒక్కటే, ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మనమే ప్లాన్ చేసుకోవాలి. ఇక ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు మనమే. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మనం చూసుకోవాలి. కాబట్టి నేను ఈ పూట మనం చేస్తున్నాను, ప్రార్థన చేద్దామా మానేద్దామా? ఏమంటారు? ఖాళీ ఉన్నప్పుడు చేద్దామా, ఖాళీ చేసుకొని చేద్దామా? వీలైతే చేద్దామా, వీలు చూసుకొని చేద్దామా? ఆమేన్, ఆమేన్ అంటలా మీరు గట్టిగా హల్లెలూయా. పేతురు గారు ఒక ఇంటి భోజనానికి వెళ్ళారు. వాళ్ళు భోజనానికి పిలిచారు, ఆతిథ్యం ఇస్తున్నారు, వంట అవ్వలేదు, భోజనం సమయం అయిపోయింది. ఎంత చెప్పారంటే బయటికి వెళ్ళిపోతే హోటల్ తినేస్తాను అనలేదు. మేడకి పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఎర్రటి ఎండలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థనలో కూర్చుంటేనండి, అది కూడా ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు, పరవశం అయిపోయి నెక్స్ట్ లెవెల్ సేవా దర్శనం పొందుకునేది ప్రార్థన చేశాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి సమయాన్ని ప్రార్థన సమయంగా మార్చుకోవాలి. దావీదు ఏమంటాడు 55 కీర్తనల ప్రార్థన గురించి? సాయంకాలం ఉదయమున మధ్యాహ్నం ప్రార్థన. ఎవడన్నది వరసన? ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం అనాలి. సాయంకాలం ఉదయమున మధ్యాహ్నం అని ఎందుకు అన్నాడు అంటే యూదుల దినారామం అప్పుడే కదా అనే ఒక లాజికల్ పాయింట్ ఉంది. నేను చెప్పేది ఏంటి తెలుసా? ఒకానొక చల్లపూట పొద్దుగుంకు వేళ అతను పడిపోయాడు. పొద్దుగుంకు వేళ మేడ మీదకి ఎక్కి చూడరాని దృశ్యం కనులగాంచినాను మిద్ది పెంచి పడితే నడివిరిగిపోయింది, ఓటి కుండవడం అయిపోయాడు. అందుకనే అతను లోతైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నాక సాయంకాలం వచ్చేసరికి ఒకలాంటి భయం, బాబోయ్ ఈ సమయం డేంజర్ టైం రా బాబో, ఇది శోధన కాలం రా బాబో, ఇది బయటికి వెళ్ళకూడదురా నాయనా, మిద్ది మీదకి వెళ్ళకూడదురా నాయనా అని సాయంకాలం వచ్చే పాటికి మోకాలను పడిపోయి స్తోత్రం 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 అన్నాడు. అతని ప్రార్థన జీవితం ఒరిజినల్గా రీబిల్డ్ అయింది ఎప్పుడంటే ఈవినింగ్ అనమాట. అందుకని ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నిజంలో ప్రార్థన చేస్తానంటాడు. ఎందుకు చెప్పానంటే మన బలహీన సమయాల్ని ప్రార్థన సమయాలుగా మార్చేసుకోవాలి. ఏ టైంలో వీక్ అవుతున్నావు, ఏ టైంలో కొంచెం డల్ అవుతున్నావు, ఆ టైంలో మోకాలు పడిపోవాలి. ఇంకా కొంతమందికి రాత్రులే శోధన వస్తుంది ఎక్కువగా, మోకాలు పడిపో, మోకాలు లేచాయి ఇకైతే నీకు తిరుగులేదు. వేకుజా నీకు ఇబ్బందిగా ఉంటుందా, వెళ్ళిపో. డ్యూటీలోనే శోధన వస్తుందా, టైం చూసుకొని అక్కడ ప్రార్థన చేసుకో. నీ బలహీన సమయాల్ని ప్రార్థనా సమయాలుగా మార్చుకోవాలి. ఆమేన్. ఏదో విధంగా నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థన నీ తండ్రి కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సంతోషం. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థించుచుండగా ఆకాశాలు తెరవబడతాయి. ప్రార్థించుచుండగా దేవుని కృప దిగి వస్తుంది. ప్రార్థించుచుండగా శత్రువు నాశనం అయిపోతాడు. ప్రార్థించుచుండగా చెరసాల బద్దలైపోద్ది. ప్రార్థించుచుండగా బంధకాలు తెగిపోతాయి. ప్రార్థించుచుండగా ఖైదీలు మారిపోతారు.
ప్రార్థించుచుండగా అనేకులు ఆత్మ చేత నింపబడతారు. ప్రార్థించుచుండగా ముఖ రూపం మారిపోతాయి. ప్రార్థించుండగా వస్త్రము తెల్లనివై తగ 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 మెరిసిపోతాయి. ప్రార్థించుండగా రూపాంతరపరచబడతావు. ప్రార్థించుచుండగా యేసులాగా మారిపోతావు. ప్రార్థిస్తుండగా యేసును ముఖాముఖ చూడగలుగుతావు. సాతాను ఓడించగలుగుతావు. రాజ్యమును కొల్చగలుగుతావు. దేవుని రాజ్యమును కట్టగలుగుతావు. పాపులను మార్చగలుగుతావు. ఆత్మను పొందగలుగుతావు. అభిషేకం పొందగలుగుతావు. విజయము పొందగలుగుతావు. నూతన మహిమ పొందగలుగుతావు. నూతన ప్రత్యక్షతలు పొందగలుగుతావు. నూతన దర్శనం పొందగలుగుతావు. ఏదైనా ప్రార్థించారు. అందుకనే ఒక్క ప్రార్థనకి అభ్యంతరం కలగకుండా చూసుకుంటే చాలు. మిగతా అదే చూసుకుంటుంది. దేవునితో నీ సంబంధానైనా, సాతానుపై ఆధిపత్యమైన, సమాజంలో గౌరవమైన, కుటుంబంలో సమాధానమైన ప్రార్థనా జీవితం వలన కదా సాధ్యమవుతున్నాయి. ఒక్క ప్రార్థనే ఇన్నిటికి సమాధానం చెప్తుంది. కాబట్టి ఆ ఒక్క ప్రార్థనకి అభ్యంతరం కలగకుండా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎవడో ఏది రాని పేక మీదకి వచ్చి చంపేసి అంత చట్టం వస్తే కూడా దానియేలు ప్రార్థనని వదులుకోలేదండి. తను కోరి వచ్చిన జన సమూహాల గురించి కూడా యేసుడు ఆలోచన పంపించేసి ప్రార్థన కూర్చున్నాడు. ఎవరి కోసం నీ ప్రేయర్ టైంని పాడు చేసుకోవద్దు. ఎవరి కోసం త్యాగం చేయొద్దు. ప్రేయర్ సమయం చాలా ముఖ్యమైనది. నీకు ఇష్టమైన సమయం పెట్టుకో. నువ్వు నాకు నీ ఉద్యోగమా, చదువా, పనా, ఇంట్లోనా, నీ వీలుని బట్టి, నీకున్న స్కెడ్యూల్ని బట్టి మధ్యాహ్నం 1 గంటకి వీలవుతుందా పెట్టుకో. ప్రాణం పోయే పరిస్థితి 1 గంట నువ్వు ప్రార్థనలు కూర్చోవాలి. నీకు నచ్చిన టైం పెట్టుకో. కానీ ఆ టైం ప్రపంచంతో, అందుకనే తెలివిగా జ్ఞానంగా నీకు ఏ సమయం అనుకూలం నువ్వు ప్లాన్ చేసుకో. ఆ టైంలో దేవునికి మాట ఇవ్వు. ప్రభా ప్రతిరోజు 3 గంటలకి నేను నీ సన్నిధిలో కలుసుకుంటాను ప్రభా. దేవునికి మాట ఇవ్వు. ఆ 3 గంటల సమయంలో ఖచ్చితంగా నువ్వు మోకరించగానే దేవుని సన్నిధి నువ్వు అనుభవించేలాగా దేవుడు కృప చూపుతాడు. ఎందుకని నిబంధన చేసావుగా, దేవునితో మాట ఇచ్చావుగా, నమ్మదగిన దేవుడు కదా, నీకోసం వెయిట్ చేస్తాడు. నువ్వు మోకరించగానే ప్రభు సంతోషపడి తన సముఖము నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చాలా దీవించబడతావు. ప్రార్థనా జీవితంలో ఆ ఫ్లో నువ్వు అనుభవిస్తావు. ఆ లీడింగ్ నీకు అర్థమైపోద్ది. ఆ డిస్టర్బెన్స్ నీకు రాదు ఇంకా. ఎందుకంటే దట్ ఈస్ ద డెడికేటెడ్ టైం. గాడ్ విల్ ఛాన్స్ సమ్ ఏంజల్స్ ఫర్ దట్ పర్టికులర్ టైం. ఆ గడి కొరకు దేవుడు కొంత దూతలు కేటాయిస్తాడు. తానే స్వయంగా దిగి వస్తాడు. మరి 300 సంవత్సరాలు హనోకు దేవునితో నచ్చాడంటే రోజు పరలోకి వెళ్ళేవాడా? దేవుడే దిగి వచ్చేవాడు హనోకు కోసం. నీకోసం దిగి వస్తాడా బాయ్? నువ్వు మోకరించాలి. కానీ ప్రార్థన వల్ల ఇవన్నీ కనుక ప్రార్థన కొరకే మనం ఏదైనా వదలాలి. ఎవరినైనా పక్కన పెట్టాలి. ఒక టైం ఫిక్స్ చేసుకుందాం. ఒక డ్యూరేషన్ ఫిక్స్ చేసుకుందాం. ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడదాం. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా నువ్వు చూడు. నీకే ఓటమి రాకుండా ప్రార్థన చేసుకుంటుంది. ఇంకా ఈ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.